करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. మనము అష్టావక్ర గీత గురించి విచారణ చేస్తుంటుంది. ఇందులో ఈరోజు కొత్తగా ఎక్కువ మంది వచ్చారు కాబట్టి కొద్దిగా పునరావృత్తి చేసుకుందాము. సారాంశ రూపంలో ఇప్పటి వరకు జరిగిన విషయాలని. చిన్న స్టోరీ ఏంటంటే, ఈ అష్టావక్ర గీత వెనకాల అష్టావక్రుడు కహోలుడనే ఒక సద్బ్రాహ్మణుని కొడుకు అయి ఉంటాడు. ఆ కహోలుడు ఉద్దాలకునికి కొన్ని పురాణాల్లో భావమరిదిగా చూపించారు, కొన్ని పురాణాల్లో అల్లుడుగా చూపించారు. ఉద్దాలకునికి సుజాత అన్న కూతురు ఉంటుంది. ఆ కూతురిని కహోలునికి ఇచ్చింటారు. ఆ కహోలునికి సుజాతకు పుట్టినవాడు ఈ అష్టావక్రుడు. అష్టావక్రుడు పూర్వజన్మలోనే చాలా గొప్ప సాధకుడు. చిన్న ఒక విఘ్నం వల్ల మళ్ళా పునర్జన్మకు కారణమవుతుంది. కాబట్టి గర్భంలో ఉన్నప్పుడు 6వ నెల నుంచి 9వ నెల వరకు పూర్వజన్మం అంతా గుర్తుకొచ్చేస్తుంది. అందుకే అభిమన్యు స్టోరీలో కానీ మన పురాణాల్లో ఆ గర్భావస్థలో ఉన్నప్పుడు కూడా ఇంట్లో చాలా జాగ్రత్తగా మాటలు ఉచ్చారించుకోవాలి. అవన్నీ లోపల ఉన్న బిడ్డ గ్రహిస్తూ ఉంటారు. ఇప్పుడు ఉన్న సైన్స్ దాన్ని గ్రహించింది. అందుకే గర్భం లోపల ఉన్నప్పుడే అప్పటి నుంచినే దానికి స్కూలులు ట్రైనింగ్ క్లాసులు పెడుతున్నారు. ఇప్పుడు అప్పటి నుంచి మంచి మంచి వాక్యాలే, ప్రోత్సాహాన్ని పెంచేలాంటి వాక్యాలే వాడుతూ ఉండాలి అని. అలా అష్టావక్రుడు గర్భంలో ఉన్నప్పుడు ఇంకా వాళ్ళ నాన్న మంచి పండితుడని పేరు పొందింటాడు కహోలుడు. ఇంకా ఉద్దాలకుడు అప్పట్లో టాప్ 1లో ఉంటాడు. ఇంకా అతడు ఇంకా రిటైర్మెంట్ తీసుకుంటున్నాడు అనే విషయం తెలిసినప్పుడు ఈ కహోలునికి మనసులో ఒక ఆశ ఉంటుంది. ఉద్దాలకుని తర్వాత నేనే ఆ టాప్ 1 పొజిషన్కి పోతాను విద్వానుల్లో అని ఆ భావనలో ఉంటాడు. ఆ భావనలో ఉన్నప్పుడు అంటే ఈయన విద్వత్తుల్ని ఇప్పటిదాకా వేలెత్తి ఎవరు ప్రశ్నించలేదు. అలాగే ఇంట్లో అక్కడ చిన్నపిల్లలకి పాఠాలు చెప్తూ ఉంటే కొన్ని స్వరాలు తప్పుగా పలుకుతాడు తండ్రి అయిన కహోలుడు. లోపలున్న అష్టావక్రుడు జ్ఞానులకు అది సహించుకోలేకపోతారు ఏదన్నా అలాంటి తప్పుడు. ఎందుకంటే వైదిక మంత్రాలను స్వరం కొద్దిగా అటు ఇటు పలికినా కూడా ఫలాలు వేరువేరుగా వచ్చేస్తుంటాయి. అందుకే జాగ్రత్తగా పలుకుతూ ఉండాలి. ఇంద్రుని చంపే కొడుకు పుట్టాలి అని ఒక మంత్రంతో ఆహుతి ఇచ్చేకపోయి ఒక ఋషి ఇంద్రుని చేతిలో చనిపోయేలాంటి కొడుకును నాకు ప్రసాదించు అని చిన్న ఒక స్వరభేదం వల్ల అర్థమే మారిపోయింది. కాబట్టి కొడుకేమో పుడతాడు కానీ ఇంద్రుని చేతిలో మళ్ళా చచ్చిపోతాడు. కాబట్టి ఆ స్వరాలలో తప్పులు ఉంటే కానీ విపరీత ఫలాలు ఇస్తాయని చెప్పేసి సామాన్యంగా వాళ్ళు ఖండించేస్తారు. మహాత్ములైన వాళ్ళకి ఎవరన్నా తప్పులు పలుకుతూ ఉంటే టక్కని ముఖం మీదనే చెప్పేస్తారు. కొంతమందికి ఓపిక ఉంటుంది కాబట్టి మళ్ళా పక్కకి తీసుకెళ్ళి సపరేట్గా చెప్తారు. ఇది ఉత్తమం. ముఖం మీద చెప్పడము వివాదాలకి కారణమవుతుంది. పక్కకి తీసుకెళ్ళి ఎవరు లేనప్పుడు, ఎందుకంటే అందరూ ముంగట వాడు ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకో ఉంటాడు. ఆ ఇమేజ్ని భంగం అయిపోతుంది, అందరి ముందు చిన్న చూపు అయిపోతుంది. కాబట్టి వాడికి క్రోధం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మహాత్ములు అది ఇన్స్టింక్ట్ బిహేవియర్ కాబట్టి ఖండించేస్తారు, తప్పు అని చెప్పేస్తారు. అట్లా కాదు ఇట్లా అని చెప్పేసి. అందుకే లోపల గర్భంలో ఉన్న పిల్లగాడు వాళ్ళ తండ్రి ఉచ్చారణం చేస్తూ ఉంటే అది తప్పు అని ఒక 2-3 సార్లు చెప్పేసరికి వాళ్ళ నాన్నకు కోపం వచ్చేసి, నువ్వు ఇంకా బయటికి రానేలేదు, లోపలే ఉండి అప్పుడే వంకరలు చూపిస్తున్నావా, నువ్వు 8 వంకరలుగా పుడతావు, 8 వంకరలు పుడతావు అని ఒక ప్రకారంగా అన్యాయంగానే శాపం ఇచ్చాడు. అయినా పర్వాలేదు, దానికి మళ్ళా సొల్యూషన్ కూడా వస్తుంది. వాళ్ళ నాన్ననే ఒక ఆపత్తి నుంచి కాపాడినప్పుడు
వాళ్ళ నాన్నే పలానా నదిలో పోయి నువ్వు మునిగితే మళ్ళీ నీ 8 వంకర్లు చక్కగా అవుతాయని చెప్తాడు. ఇంకా అలా శాపం ఇచ్చేస్తాడు. ఇంకా గర్భంలో ఉన్నప్పుడే ఇంకా పెద్ద పోస్టుకి కన్ను వేశాడు కదా కహోలుడు. ఆ పెద్ద పోస్టుకి విద్వానుల్లో నంబర్ 1 కావాలంటే కన్నా జనక మహారాజు సభలో బందీ అనే ఒకడు వాదం చేసేటోడు ఉంటాడు. ఆ బందీ కూడా ఎవరు కాదు, మళ్ళీ వరుణదేవుడనే తెలుస్తుంది. కథ చాలా పెద్దగా ఉంటుంది. ఒక సత్కార్యం కోసం ఇవన్నీ ఈ నాటకాలు కర్మాన్ని చూపించాలి కాబట్టి ఏదైనా కార్యం జరగాలంటే ఇవన్నీ కొన్ని లింక్స్ అలా ఉంటాయి. కాబట్టి ఆ బందీ అన్నవాడు అక్కడున్న విద్వానుల్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఫస్ట్ జనక మహారాజుకి ఆ శాస్త్రార్థం మీద అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. ఒకరోజు ఆయనకు ఒక స్వప్నం వస్తుంది. ఆ స్వప్నంలో మొత్తము యుద్ధాలు జరిగి సామ్రాజ్యాన్ని కోల్పోయి మారు వేషంలో తప్పించుకొని తిరుగుతూ ఉన్నప్పుడు అన్నం కోసం భిక్షాటన చేస్తూ ఉంటే ఆ భిక్షాన్నం కూడా దొరకకుండా నీళ్లు దొరకక ప్రాణం కోల్పోయేలాంటి దుస్వప్నాన్ని చూసి ఉలిక్కిపడి నిద్రలేస్తాడు. అంతఃకరణ శుద్ధి ఉంది కాబట్టి జనక మహారాజుకి నేను సామ్రాట్ చక్రవర్తి అయ్యి బిచ్చగాని స్వప్నం చూస్తున్నానా లేదా బిచ్చగాడయి సామ్రాట్ స్వప్నం చూస్తున్నానా అని విచారం వస్తుంది. అంతఃకరణ శుద్ధి ఉన్నోళ్ళకి అది కూడా అనుభవమే కదా, అక్కడ దుఃఖం అనుభవించాను, ఇది కూడా అనుభవమే కదా, ఇక్కడ దుఃఖం అనుభవిస్తున్నాను, రెండు ఒకే సమానంలాగానే ఉన్నాయి, ఏది సత్యమో ఏది అబద్ధమో నాకు అర్థమైతే లేదని. అంతఃకరణలో అశుద్ధి ఎక్కువ ఉంటే కానీ స్వప్నమేమో అబద్ధమని తెలుస్తుంది, ఈ జాగ్రత్త అవస్థ అయితే ఇది సత్యమని అనిపిస్తూ ఉంటుంది. చైనాలో కూడా ఒక మహానుభావుడు స్వప్నంలో సీతాకోకచిలుక అయిపోయింటాడు, బటర్ఫ్లై. అక్కడ ఒక జన్మ తీసుకొని మరణం కూడా అయిపోయింటుంది. ఉలిక్కిపడి లేచి అయ్యో నేను మనిషినై సీతాకోకచిలుక స్వప్నాన్ని చూస్తున్నా లేదా సీతాకోకే అయి దీర్ఘమైన మనిషి స్వప్నాన్ని చూస్తున్నానా, మనిషి అయిపోయినట్టుగా నేను స్వప్నం చూస్తున్నానా, ఏది నా వాస్తవిక స్థితి అని. రెండు ఒకేలాగానే అనుభవిస్తున్నాయి కదా. ఇక్కడ కొట్టినా నొప్పేస్తుంది, స్వప్నంలో ఎవరు కొట్టినా అక్కడ నొప్పేస్తుంది. ఇక్కడ డబ్బులు అక్కడ పనికి వస్తలేవు, అక్కడ డబ్బులు ఇక్కడికి పనికి వస్తలేవు. అనవసరంగా దీనికి సత్యం అని పేరు పెట్టాం. కానీ ఈ ప్రపంచం సత్యమైతే నీ దగ్గర ఉన్న డబ్బులు, సంపత్తి, భోజనం అంతా సత్యమైతే పొరపు మీద పక్కల పెట్టుకొని పనుకో. రాత్రిపూట్ల స్వప్నంలో బిచ్చగాడు అయిపోతే రూపాయి పనికి రాదు. ఇక్కడున్న నీ డబ్బులు కానీ భోజనం కానీ స్వప్నంలో నువ్వు కష్టాలకి దేనికి పనికిరావు. మరి ఇక్కడిది అక్కడికి పనికి వస్తలేవు, అక్కడిది ఇక్కడికి పనికి వస్తలేవు. స్వప్నాన్నేమో మిథ్య అబద్ధమని మనసు నిర్ణయం ఇస్తుంది. మరి దీన్ని ఎందుకు సత్యమని పేరు ఇస్తుంది? సత్యమని పేరు ఇవ్వడం వల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా? స్వప్నావస్థలోనే పనికి వస్తలేదు దీనికి సత్యమని పేరు ఇచ్చి. అలా అంతఃకరణ శుద్ధి ఉన్న వాళ్ళకు ఈ రెండో అవస్థల్లో భేదాలు కనిపించవు. కాబట్టి ఆ జనక మహారాజుకి ఆలోచన పెరుగుతుంది. ఇంకా రాజు కావాలంటేనే పాతకాలంలో 14 సంవత్సరాలలోనే అన్ని కర్మకాండము ఇవన్నీ కూడా సిలబస్ ఉంటుంది. మోక్ష సాధనాల గురించి కూడా సాధనలు అన్నీ నాలెడ్జ్ ఉంటుంది. అర్జునుడు కూడా అంతే, భగవద్గీతలో అడిగిన ప్రశ్నలే తెలిసిపోతుంది అతనికి అన్ని విషయాల గురించి ఒక ఐడియా ఉంది అని. కాబట్టి ఇదేదో మోక్షం అంటున్నారు, మోక్ష సాధనలు అంటుంటారు. అందులో ఒక ఋగ్వేదంలో ఒక మంత్రం ఉంటుంది. గుర్రం రికాబులో గుర్రాన్ని ఒక కాలు ఇటువైపు పెట్టి ఇంకో కాలు అటువైపు పెట్టేంత సేపులోనే మోక్షం వస్తుంది అని. ఇంకా ఆ ప్రశ్నలే చాలామంది విద్వాన్లు అడిగి మరి ఇది సత్యం అంటే అవును సత్యం అంటారు. మరి నాకు ఆ మోక్షం ఇప్పకుండా పోతే కానీ అదే మళ్ళీ ఆ బందీతోటి శాస్త్రార్థానికి పంపించేసి ఆ బందీతోటి ఎవరైనా ఓడిపోతారో వాళ్ళని ఆ బందీ అనేటోడు సముద్రంలో ముంచేస్తూ ఉంటాడు. మళ్ళీ ముంచిన వాళ్ళందరూ బతికిస్తారులే, మళ్ళీ వాళ్ళందరూ ఋత్వికులై ఒక పెద్ద మహాయాగం చేస్తారు. అదొక లీల జరుగుతూ ఉంటుంది. అష్టావక్రుని శ్రేష్టతని సాటడానికి అలా లీల జరుగుతూ ఉంటుంది. ఇంకా ఇది జనక మహారాజు కథ. ఆ జనక సభలో ఈ బందీని పెట్టింటాడు అక్కడ. ఇంకా బందీ అప్పటికే చాలామంది 30-40 మంది దాకా ముంచేసి ఉంటాడు ఓడిచ్చేసి. ఇంకా అష్టావక్రుని తండ్రి కహోలుడు కూడా ఇంకా వాడిని ఓడిస్తే కానీ నేను శ్రేష్ఠుడని ప్రూవ్ కాదని చెప్పేసి శాస్త్రార్థం చేయనీకిపోతాడు. శాస్త్రార్థం చేయనీకిపోతే ఈ అష్టావక్ర తండ్రి కూడా ఓడిపోతే అష్టావక్ర తండ్రి కహోలను కూడా ముంచేస్తాడు.
ముంచేసేసరికి ఇంకా అష్టావక్రం తెలియదు తండ్రి ఏమైపోయినాడని. ఇంకా ఉద్దాలకుడు అయ్యో తండ్రి లేని బిడ్డ కదా వీడు అష్టావక్రుడు అని చెప్పేసి చాలా ముద్దుగా పెంచింటాడు తన ఇంట్లోనే ఉంచుకొని. ఇంకా ఉద్దాలకునికి ఒక కొడుకు శ్వేతకేతు అని ఉంటాడు. ఇంకా చిన్నపిల్లల్లో అసూయ గుణం ఉంటుంది కదా. శ్వేతకేతుకేమో తెలుసు, వాళ్ళమ్మ చెప్పింటుంది నువ్వే అసలైన కొడుకు, ఉద్దాలకుడు కూతురు బిడ్డ అట్లా ఇట్లా అని మొత్తం అంతా విని ఉంటాడు. చెల్లి బిడ్డను కూతురు బిడ్డను నువ్వే అసలైన వారసుడు అని శ్వేతకేతుకు చెప్పేసింది. ఇంకా ఉద్దాలకుడు అష్టావక్రుడినే ఫస్ట్ తొడల మీద కూర్చుని పెట్టుకుంటా ఉంటే శ్వేతకేతుకి వీని మీద ద్వేషం వచ్చేస్తుంది అష్టావక్రుని మీద. నువ్వెందుకు మా నాన్న మీద కూర్చుంటావు, మీ నాన్న దగ్గర పోయి మీ నాన్న దగ్గర కూర్చోబోని. లేదు ఈయన నాకు నానే అంటే, లేదు నీకు నాన్న కాదు, ఊరికి నిన్ను పెంచుకుంటున్నారు, మీ నాన్న కహోలుడు అట్లా ఇట్లా అని ఒకరోజు నిజం చెప్పేస్తాడు. అప్పుడు 8 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఉంటుంది. అవునా మా నాన్న వేరే అని చెప్పేసి అప్పుడు వాళ్ళ అమ్మను వచ్చి అడిగితే నాకు సత్యం తెలుస్తుంది. అవును ఇలా బందీ అనేటోడు తోటి శాస్త్రార్థానికి పోయి సముద్ర పాలైపోయినాడు మీ నాన్న అని. ఇంకా చిన్నపిల్లోడు కదా, మొదలే తపస్వి, విపరీతమైన కోపం వచ్చి ప్రతిజ్ఞ చేస్తాడు. మా నాన్నను వాడు దుర్మార్గుడు శాస్త్రార్థం చేసి ముంచేసినాడా, అలాంటి బెట్టింగ్లు పెట్టుకుంటారా శాస్త్రార్థంలో ఓడిపోతే, వాడు కూడా నేను శాస్త్రార్థం ద్వారానే వాడిని ఓడించేస్తానని అప్పుడే ప్రతిజ్ఞ చేస్తాడు. ప్రతిజ్ఞ చేసి ఇంకా శాస్త్రము గర్భంలో ఉన్నప్పుడే గ్రహించాడంటే ఇంకా చాలా తొందరగా ఆ జీవన్ముక్త స్థితిని, అంత గొప్ప స్థితినే పొంది ఉంటాడు. ఇంకా జనక మహారాజు సభకు పోతాడు. సభకు పోతే ఆ బందితో ఉన్న విద్వానులందరూ గట్టిగా నవ్వుతారు. ఈయన 8 వంకర్లు విచిత్రంగా ఉంటాడు కదా. నవ్వుతూ ఉంటే కన్నా వాళ్ళంతా నవ్వుతూ ఉంటే వాళ్ళకన్నా ఎక్కువగా అష్టావక్రుడు నవ్వుతాడు. జనక మహారాజు అంటాడు, వాళ్ళందరూ ఎందుకు నవ్వుతున్నారో నాకు అర్థమైంది, కానీ నువ్వెందుకు నవ్వుతున్నావు నాయనా అని. మరి నీ చుట్టూ ఈ మాంసం వ్యాపారులను పెట్టుకున్నావు, నీకు ఇంకేం మోక్షం వస్తుంది రాజా అని ఒక మాట అంటాడు. ఇంకా ఆ ఒక్క మాటతోటి గంభీరంగా అర్థం చేసుకుంటాడు. వీడు నేను ఆశిస్తున్న, నేను మోక్షాభిలాషి అన్న విషయాన్ని కూడా వీడు గ్రహించాడు. మళ్ళీ చాలా గంభీరంగా మాట్లాడాడు అని చెప్పేసి. అంటే వాళ్ళ పైన ఈ శరీరాన్ని చూసి అందాజు వేస్తున్నారు, కానీ లోపలున్న ఆ జ్ఞానతత్వాన్ని తెలుసుకోలేకపోతున్నారు కదా. ఇంకా అలా అన్న తర్వాత ఇంకా బందీతోటి శాస్త్రార్థానికి వస్తాడు. చాలామంది వార్నింగ్ ఇస్తారు, పెద్ద వాళ్ళని ముంచేసిండు సముద్రంలో, జాగ్రత్త అట్లా ఇట్లా అంటారు. ఏం పర్వాలేదని చెప్పేసి శాస్త్రార్థం స్టార్ట్ అవుతుంది. అంటే సంఖ్య 1 అంటే కానీ ఒకటి ఏది ప్రసిద్ధంగా ఉంటుందో శాస్త్రంలో అంటే చెప్పాలి. 1 అంటే అద్వైత తత్వం అనాలి. 2 అన్నప్పుడు ఏదైనా 2 ఉన్న తత్వాలు ఏదైనా పార్వతీ పరమేశ్వర అనాలి. 3 అన్నప్పుడు 3 గుణాలు గురించిన 3 వస్తువులు ఉండేది శాస్త్రం చెప్పాలి. 4 అంటే 4 ఋతువులు అనాలి. 5 అంటే పంచభూతాలు అనాలి. అలాంటివి మన శాస్త్రంలో ప్రసిద్ధమైనవి సంఖ్య చెప్పుకుంటే దానికి అనుకూలంగా చెప్పుకుంటూ పోతూ ఉండాలి. 6 అంటే అరషడ్ వర్గాలు అనాలి. 7 అంటే సప్త ద్వీపాలు అనాలి. 8 అంటే అష్టవసువులు అనాలి. 9 అంటే అట్లా సంఖ్య చెప్పుకుంటూ పోతే పోదు. ఇంకా 12 వరకు చెప్పుకుంటూ పోతా ఉంటే ఇంకా బందీ వంతు వచ్చేటప్పటికి త్రయోదశిను ఏదో వస్తుంది. త్రయోదశి అనేసరికి త్రయోదశి తిథి అంటాడు. త్రయోదశి తిథి 13 సంఖ్యలో ఉండదు కదా, అది 13వ సంఖ్య. 13 వస్తువులతో కూడింది కాదు అది 13వ సంఖ్య అని అక్కడ ఓడిపోతాడు బందీ. ఓడిపోయిన తర్వాత ఆ బందీని కూడా సముద్రంలో ముంచేస్తారు. దాని తర్వాత వచ్చిన వాడు సామాన్యుడు కాదని చెప్పేసి జనక మహారాజు నిజంగానే నేను మోక్షాభిలాషిగా ఉన్నాను, మరి అది 1/2 సెకండ్లో మోక్షం వస్తుందని ఈ వేద మంత్రాలు చెబుతున్నాయి, నిజంగా వస్తుందంటే అవును నిజంగా వస్తుంది, మరి నాకు అది ఇప్పియండి అని. ఒకటి కండిషన్, నువ్వు మనసా వాచా కర్మణ తను మనదను నేను నాది అనుకున్నది మొత్తము నాకు గురుదక్షిణగా అర్పణ చేస్తే నేను నీకు అది ఉపదేశం చేస్తాను. సరే అని ఒప్పుకుంటాడు. ఇంకా గుర్రాన్ని కూడా తెప్పిస్తారు. మనసా వాచ కర్మణ అంతా దారి పోసేస్తాడు గురుగారు. గుర్రాన్ని తెప్పించేసి ఒకవైపు దాన్ని ఏమంటారు, కాలు పెట్టుకునేదాన్ని రికాబ్, ఒక రికాబులో ఎక్కి ఇంకో రికాబులు ఇంకో కాలు వేసే సమయంలో అక్కడే ఆగు అంటాడు. కదులుతున్న గుర్రము ఒక కాలు ఆ రికాబులో పెట్టి ఎంత భయంగా ఉంటుంది, ఎక్కడ కింద పడతాను అని చెప్పేసి. అలాంటి సమయంలో ఇంకో కాలు పెట్టనీయకుండా ఆపమన్నాడు. ఆపమనేసి ఇంకా ఫుల్లు మనసు ఇంకా వేరే విచారాలు చేసుకోవడానికి ఇంకా అవకాశం ఉండదు. కాబట్టి అప్పుడు
సరే ఇప్పుడు నీ మనసులో ఏం విచారం వస్తుంది అని అంటాడు. ఏదో ఆ విచారాల్లో తన ప్రస్తుతం ఏమొస్తుందో అది చెప్పనీకపోతే ఒకటే మాట తిడతాడు. ఇప్పుడే అంటివి దన్ను మొత్తం నాకు ఇచ్చేసానని. ఎవరి మనసుతోటి నువ్వు ఆలోచన చేస్తున్నావు? నా మనసుతోటి నువ్వెందుకు ఆలోచన చేస్తున్నావు? ఏదో అనుభూతులు చెప్పనీకపోతున్నావు. నీ మనసు నీదా? ఎక్కడ ఆలోచిస్తున్నావు? నా మనసులో నువ్వేంది ఆలోచించేది? మొత్తం అన్ని ఇచ్చేసే కదా, రాజ్యము శరీరం మొత్తం అంతా. అంటే ఇంక అక్కడే ఇంకా నాకు ఇంకేమి ఒక్క చిన్న వృత్తిని కూడా ఆలోచించుకోవడానికి నాకు ఇంకా అవకాశం లేదు. మనసు కూడా ఇంకా అన్యతా గ్రహణము ఏమి చేస్తలేదు. ఎందుకంటే అలాంటి కండిషన్లో నిలబెట్టాడు ఏకాగ్రత. రమణ మహర్షి కూడా ఒక శిష్యుని కాలుతున్న బండ్ల మీద నిలబెడతాడు, కామ వికారాలతో బాధపడుతున్నవాడిని. ఆ బండల మీద కాలుతున్న బండలు నిలుచుకున్నంతసేపు నీకేమైనా చెడు విచారాలు వచ్చాయంటాడు. కాలుతున్న బండి కింద కాళ్ళ దగ్గర ఉంటుంది కానీ దృష్టి వేరే ఇంకేమైనా విచారాలు వస్తాయా అని. అలాంటి స్థితిలో అక్కడ జనక మహారాజుని అక్కడ నిలబెట్టేసి ఇంకా అసలు నీది అన్నది ఇంకా నీ దగ్గర ఇంకేమీ లేదు, మొత్తం నాకు ఇచ్చేసినావు. సత్యవ్రతుడు కాబట్టి జనక మహారాజు మళ్ళా ఇంకా ఆలోచించే దుస్సాహసం చేయలేదు. ఇచ్చేసానంటే ఇచ్చేసానంతే, నాకు ఇంకా ఈ మనసుతోటి కూడా నాకు అధికారం లేదు ఈ మనసుతోటి ఆలోచించడానికి. అప్పుడు ఆ అహంకారాన్ని గురుగారు అంత ఈజీగా లాగేసుకున్నాడు కాబట్టి అక్కడే సమాధి స్థితిని పొందేస్తాడు. సమాధి స్థితిని పొందిన తర్వాత సమాధి స్థితి పొందకముందు కొన్ని శ్లోకాలు చెప్పి అతను సమాధి స్థితిని ప్రాక్టికల్గా ఆ అనుభూతిని పొందిన తర్వాత మళ్ళీ సహజ సమాధి స్థితికి వస్తారు. ఆ సమాధి స్థితుల్లో కూడా మనం కొద్దిగా విచారం చేసుకోవాలి. ఈ సుషుప్తి అవస్థ, సమాధి అన్న శబ్దాలు ఎన్నో ప్రకారాలుగా వాడుతూ ఉంటారు. వాటి గురించి కూడా ఈరోజు మంచిగా విచారణ చేద్దాం. సుషుప్తి అవస్థకు సమాధికు కొన్ని తులన ఉంటాయి. సుషుప్తి అవస్థను కూడా చాలా గొప్పగా వేదాంతం పొగుడుతుంది. ఎంత పొగుడుతుందంటే సుషుప్తి అవస్థ గురించి ప్రతిరోజు ప్రతి క్షణం నువ్వు ఎంత ఎక్కువ చింతన చేస్తావో నీకు జాగ్రత్త అవస్థలో కూడా నిర్వికల్ప సమాధి స్థితి కలుగుతుందని సాక్షాత్ వ్యాస భగవానులే మహాభారతంలో చెప్పారు. అంత ఉత్కృష్టమైనది సుషుప్తి అవస్థ. ఎందుకంటే సుషుప్తి అవస్థలో ఈ జగత్తు మిథ్యాత్వ నిశ్చయం చాలా తొందరగా అవుతుంది. ఎలాగైతే ఎడారిలో సూర్యకిరణాలు నిమిత్తం ద్వారా అక్కడ ఇసుక నీళ్ళులాగా కనిపిస్తూ ఉంటుందో, సాయంత్రము సూర్యకిరణాలు వెళ్ళిపోయిన తర్వాత ఎలాగైతే నీళ్ళు కనిపించడం ఆగిపోతుందో, అంటే మనసు ఎంత చక్కగా నిర్ణయం చేసింది. ఏదైనా ఒక వస్తువు ఏదో ఒక నిమిత్తము ద్వారా కాసేపు కనిపించి ఆ నిమిత్తము వెళ్ళిపోయిన తర్వాత కనిపించకుండా పోతే కానా ఆ వస్తువు మధ్యంలో కాసేపు ప్రతీతి కనిపించినప్పటికీ ఆ వస్తువు లేనట్టే. సూర్యకిరణాల నిమిత్తంతో ఉదయం 9 గంటల సమయంలో నువ్వు ఇసుక నీళ్ళులాగా కనిపించి సాయంత్రం సూర్యకిరణాలు వెళ్ళిపోయిన తర్వాత ఆ నీళ్ళు కనిపించడం ఎలాగైతే మాయమైపోతుందో, కాబట్టి ఆ సూర్యకిరణాలని ఉపాధి అంటారు. ఆ నిమిత్తాన్ని ఉపాధి అంటారు. అందుకే ఆ మధ్యలో ఉదయం ఒక 7-8 గంటల సేపు నీళ్లు ఉన్నట్టుగా కనిపించినా అవి లేని వస్తువు, వాస్తవికంగా దానికి అస్తిత్వం లేదు అని మనసు నిర్ణయం చేసి సెటిల్ చేసింది. అందుకే మనకు ఆ నీళ్లు మన చేత పని చేపీలేవు, ప్రవృత్తి కర్మలు మన ద్వారా చేపీలేవు. ఆ సామర్థ్యాన్ని పోగొట్టుకున్నాం. ఎందుకంటే మనము అది మిథ్యా అన్న జ్ఞానాన్ని పూర్ణంగా పొందినాం కాబట్టి. జింకలకు ఆ జ్ఞానం లేదు. జింకలు నిజంగానే తాగే నీళ్ళు ఉన్నాయని మొదలే దాహంతో ఉంటాయి. ముందుకు పోతా ఉంటే ఇంకా పెద్ద ఎడారులకు ఇరుకుపోయి ప్రాణాన్ని కోల్పోతాయి. చిన్న పిల్లలకు ఆ జ్ఞానం ఉండదు. వాళ్ళకు కూడా అనిపిస్తూ ఉంటుంది వాటర్ బాటిల్ పోయి నీళ్ళు తీసుకోవాలి, బకెట్ల నుంచి ప్యూర్ వాటర్ కనిపిస్తూ ఉంది, ఆ నీళ్ళని పట్టుకోవాలి, అక్కడ పోయి ఈతలాడాలని చిన్నపిల్లలకి ఎవరికైతే ఆ అజ్ఞానం ఉంటుందో వాళ్ళకు ఆ ప్రతీతి వాళ్ళ చేత ప్రవృత్తి కర్మలు చేపించేస్తుంది. ఎవరికైతే దాని యథార్థ జ్ఞానం ఉందో, అది భ్రాంతి, అది మిథ్య అనే జ్ఞానం ఉంటుందో వాళ్ళ చేతలో అది కనిపిస్తున్నప్పటికీ కూడా వాళ్ళ చేత అది ప్రవృత్తి కర్మలు చేపీలేదు. కాబట్టి అదే మనసే, ఇదే యుక్తినే మనం మనసుకు నచ్చ చెప్పాలి. ప్రతిరోజు సుషుప్తి అవస్థకు వెళ్తున్నాం. ఈ ప్రపంచం కూడా మనకు ఎప్పుడు కనిపిస్తూ ఉంది? కేవలం మనసు బుద్ధులు మనకు యాక్టివ్గా ఉన్నప్పుడే కనిపిస్తూ ఉంది.
సుషుప్తి అవస్థలో మనసు బుద్ధులు యాక్టివ్గా లేనప్పుడు ప్రపంచం లేదు, ఈ శరీరం లేదు. అక్కడ సూర్యకిరణాలు ఉంటేనే నీళ్లు కనిపిస్తున్నాయి, ఇక్కడ మనసు బుద్ధులు యాక్టివ్గా ఉంటేనే ప్రపంచం కనిపిస్తూ ఉంది. సుషుప్తి అవస్థలో గాఢ నిద్రలో మనసు బుద్ధులు రెస్ట్కి పోయినప్పుడు ఎక్కడ ప్రపంచము, ఎక్కడ ఈ శరీరం? కాబట్టి ఈ ప్రపంచము కూడా మిథ్యానే అన్న నిశ్చయము సుషుప్తి దృష్టాంతంలోనే మనము చక్కగా మనసుకు నచ్చ చెప్పచ్చు. కాబట్టి సుషుప్తి అవస్థను వేదాంతంలో చాలా పొగుడతారు దాన్ని. కాకపోతే సుషుప్తి సమాధి స్థితి కాదు. సుషుప్తి తమోగుణ కార్యం, అన్కాన్షియస్నెస్. సమాధి కాన్షియస్నెస్. ఇది ఎరుక, అది మత్తు, కోమా స్టేజ్ లాంటిది సుషుప్తి అవస్థ. అది ఆటోమేటిక్, అది ఇన్వాలంటరీ. మనము సుషుప్తికి వెళ్ళాలని ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. అప్రయత్నంగానే ప్రతి ఒక్క జీవికి కూడా అది ఇన్బిల్ట్ సాఫ్ట్వేర్ లాగా దొరుకుతూ ఉంటుంది. సమాధి మాత్రము ప్రయత్నము చేసి పొందేది ఉంటుంది, అది ప్రయత్నము చేసి స్వరూపంలో నిలబడేది ఉంటుంది. అందుకే ఈ డీప్ స్లీప్ అంటే ఏమైతే సుషుప్తి అవస్థ అంటారో అది జ్ఞానావస్థ కాదు. ఎందుకు దాన్ని మరి అంత స్తుతి చేస్తారంటే మనకు కొన్ని సమానతలు ఉన్నాయి. మళ్ళా అక్కడ నేను ఇది అన్నది సమాధిలోనూ లేదు, సుషుప్తిలో కూడా లేదు. సమాధిలో కూడా భయం లేదు, మనకన్నా అతిరిక్తంగా ఇంకో వస్తువు లేడు, సుఖం లేదు, దుఃఖం లేదు, లాభం లేదు, హాని లేదు. సుషుప్తి అవస్థలో కూడా ఏమీ భయం లేదు. అసలు నీ ఉనికి నీకు లేదు, నువ్వు ఉన్నావో లేదో కూడా ఆ ఉనికి నీకు లేదు. అప్పుడు అక్కడ కోమా స్టేజ్ లాగా అక్కడ పడి ఉంటావు. కాబట్టి ఆనందము సమమే. సమాధి స్థితిలో పొందే ఆనందము, సుషుప్తి అవస్థలో పొందే ఆనందము సమమే. కాకపోతే అది ఆవరణ శక్తి ఉంటుంది. కాబట్టి సుషుప్తి అవస్థలో నీ ఒక ప్రమేయం లేకుండానే మళ్ళా పునరుత్థానం, నిన్ను ఆ స్థితి నుంచి లేపేసి మళ్ళా ఈ మాయా ప్రపంచంలో అన్ని అజ్ఞాన బీజాలు అలాగే ఉంటాయి. మళ్ళా యథావత్ అలాగే అదే మనసు బుద్ధులు, అదే ప్రపంచం, అదే దుఃఖాలు. నిద్ర లేస్తేనే మళ్ళీ సమస్యలు స్టార్ట్. కానీ సమాధి అలా కాదు. సమాధి స్థితిని పొందితే కానా తరతి శోకం ఆత్మవిత్ ఎత్ర గత్వా నా పునరావర్తతే అని, నస పునరావర్తతే. ఆ స్థితిని పొందిన తర్వాత ఇంకోసారి అజ్ఞానంలో పునరుత్థానం ఉండదు. ఒక్కసారి ఆ స్థితిని పొందితే మళ్ళా అజ్ఞానానికి వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి సుషుప్తికు సమాధికు ఇలా డిఫరెన్సులు ఉంటాయి. ఇది తమోగుణ కార్యము సుషుప్తి, శుద్ధ సత్వగుణ కార్యము సమాధి. సమాధి పేరుతోటి ఎన్నో ఉన్నాయి. యోగ సూత్రాలలో ఒకటి యోగ సమాధి వస్తుంది, దాని పేరు కూడా నిర్వికల్ప సమాధి అని. ఈ సమాధిలో ఏంటంటే చిత్తవృత్తి నిరోధ అని చెప్పేసి చిత్తవృత్తుల్ని బలవంతంగా ప్రాణాయామ టెక్నిక్ల ద్వారా మొత్తానికి వృత్తిలను లయం చేసుకుంటాడు. లయం చేసుకుంటే జగత్ ప్రతీతి ఉండదు. ఆ సమాధిలో అబ్సల్యూట్ స్వరూపంలోనే ఉంటుంది, జగత్ ప్రతీతి ఉండదు. దాన్ని యోగ సమాధి అంటారు, నిర్వికల్ప సమాధి అంటారు. మళ్ళా ఇది జ్ఞాన సమాధి. జ్ఞాన సమాధి అంటే విచారము ద్వారా. జ్ఞాన సమాధిలో జగత్ ప్రతీతి ఉంటుంది. మనకు ఈ శరీరము, ఒక భాన, బయట ప్రపంచము, ఇవన్నిటి కూడా ప్రతీతి కనిపిస్తూనే ఉంటుంది మనకు జ్ఞాన సమాధిలో. జ్ఞాన సమాధిలో కూడా మళ్ళీ అలాంటి నిర్వికల్ప సమాధి స్థితిలో 2-3 సంవత్సరాలు కదలకుండా కూర్చున్నట్టుగా ఈ జ్ఞాన విచారణ చేస్తూ చేస్తూ కూడా మరి అలాంటి స్థితికి ఎందుకు వెళ్ళిపోతున్నాడంటే ఇది ఎన్నో అనాది కాలం నుంచి అలాంటి గొప్ప స్థితిని పొందాలని మనము ఆశించి ప్రయత్నించి ఒక్కసారిగా అలాంటిది వచ్చేసరికి ఆ ఆనందాన్ని తట్టుకోలేకపోతారు. ఆ ఆనందాన్ని తట్టుకోలేకపోయి కొన్ని రోజులు అలా స్టన్ అయిపోతారు. చిన్న లాటరీ టికెట్లు దొరికితేనే ఆ ఆనందాన్ని తట్టుకోలేక ప్రాణాన్ని కోల్పోతూ ఉంటాడు జీవుడు. కాబట్టి ఎన్నో జన్మల నుంచి, అనాది కాలం నుంచి దాన్ని అంత పరమానందాన్ని ఆశిస్తూ ఒక్కసారి అది క్లిక్ అయ్యేసరికి జ్ఞాన మార్గంలో కూడా, శ్రవణమన నిధిధ్యాసన మార్గంలో కూడా జ్ఞాన సమాధి అంటే గాన ప్రతీతి ఉన్నప్పటికీ, ఎడారిలో ఉన్న నీళ్ళు ప్రతీతి కనిపిస్తున్నప్పటికీ కూడా
అవి ఎలాగ మన చేత ప్రవృత్తి కర్మలు నివృత్తి కర్మలు చేయకుండా దాని పాడికి అవి ఉండాయి, మన పాడికి మనం ఎలా ఉండామో, జ్ఞాన సమాధిని పొందిన యోగి కూడా అంతే. ఈ ప్రపంచము, వ్యక్తులు, చుట్టుముట్టున్న క్రియలు, తన శరీర సంఘాతము, తన బుద్ధి మనసులోని వృత్తులు, ఇవన్నీ కూడా ప్రతీతి ఉన్నప్పటికీ కూడా వాటిలో ప్రవృత్తి నివృత్తి కాకుండా సాక్షి భావంలోనే అలాగే ఉంటాడు. ఇది జ్ఞాన సమాధి. ఈ జ్ఞాన సమాధిలో కూడా మొదటిసారి అది క్లిక్ అయినప్పుడు, ఆ స్థితి క్లిక్ అయినప్పుడు కొన్ని రోజులు అట్లా నిర్వికల్ప యోగ మార్గం నుంచి నిర్వికల్ప సమాధి స్థితికి వెళ్ళిన స్థితి కొన్ని రోజులు వృత్తి అభావ స్థితిలో ఉంటాడు. మళ్ళా ప్రారంధానికి అనుసారంగా మళ్ళా బాహ్యంగా వచ్చి సహజ సమాధి స్థితిలో ఉంటాడు. ఈ సహజ సమాధి స్థితినే చాలా గొప్ప సమాధి అంటారు. ఇలా 2 ప్రకారాల సమాధులు ఉంటాయి. దాని తర్వాత ఇంకా యోగ సూత్రాలలో వీటిని ఇంకొంచెం డీటెయిల్గా పోతారు. అక్కడ 2 ప్రకారాల సమాధి, సంప్రజ్ఞాత సమాధి, మళ్ళీ అసంప్రజ్ఞాత సమాధి అని 2 ప్రకారాల సమాధులు ఉంటాయి ఈ సమాధి శబ్దాలు. అందులో సంప్రజ్ఞాత సమాధిలో వితర్క సమాధి, విచార సమాధి, ఆనంద సమాధి, అస్మిత సమాధి అని ఉంటుంది. మళ్ళా ఒకటి ఉంటుంది భావ సమాధి. భావ సమాధి అంటే అక్కడ వృత్తి లయము కాదు, ఒక భావంలో, ఏదో ఒక భావంలో మనస్సుని ఇరికించడం. గోపికలకు ప్రేమ భావం, కృష్ణ రూపంలో, కృష్ణునిలో అనన్య భక్తిని ఉండేలాగా ఒక భావ సమాధి కలిగింది. వాళ్ళు కృష్ణమయం అయిపోయారు. వాళ్ళు కృష్ణుని రూపాలు, కృష్ణుని గుణాల్లోనే వింటూ అందులోనే ఆ ఒక్క భావంలోనే ఆ సమాధి స్థితిని పొందారు వాళ్ళు. దాన్ని భావ సమాధి అంటారు. ఆ భావ సమాధిని పొంది అత్యంత ఏకాగ్రతను పొందిన తర్వాత ఒక్క సెకండ్లో మళ్ళీ తత్వమసి అంటే వాళ్ళ స్వరూపము ఈజీగా వాళ్ళు తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి జ్ఞానులది మళ్ళీ ఈ సంప్రజ్ఞాత సమాధిలో కూడా 4 ప్రకారాల్లో చాలా వెరైటీ సమాధులు ఉంటాయి. సవితర్క సమాధి, నిర్వితర్క సమాధి, సవిచార సమాధి, నిర్విచార సమాధి. ఇందులో అన్నిట్లోనూ ఉన్న సవితర్క సమాధిలో త్రిపుటి ఉంటుంది. శబ్దము, అర్థము, జ్ఞానము, ఈ 3 ఉంటాయి. త్రిపుటి ఉంటుంది. త్రిపుటి ఉన్నప్పటికీ కూడా మనసు మిగతా వృత్తుల్ని గ్రహించకుండా ఒక దాంట్లోనే ఏకాగ్రతను పొంది ఉంటుంది. వ్యవహారంలో కూడా అంతే, ఏదో ఒక్కదాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టేది అది. అర్జునుడు పక్షి కంటికి గురి పెట్టినప్పుడు అది ఈ సంప్రజ్ఞాత సమాధిని, అత్యంత ఏకాగ్రత, దాన్ని కూడా సమాధి అంటారు. మళ్ళా నిర్వితర్క సమాధి అంటే కానీ ఈ త్రిపుటి ఉండదు. త్రిపుటి ఉండి కేవలము ధ్యేయం మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. నేను చూస్తున్న మాధ్యము దీని గురించి ఉండదు. కేవలము ధ్యేయం గురించినే లక్ష్యం ఉంటుంది. మిగతా గురించి అసలు ధ్యానమే ఉండదు. మళ్ళీ సవిచార సమాధి మళ్ళా సేమ్ ఇవే సూక్ష్మ విషయాలు, తన్మాత్రాలు, కంటికి కనిపించని అంతటి సూక్ష్మ విషయాలని ధ్యేయంగా పెట్టుకోవడం. నిర్విచార సమాధి అంటే అదే సూక్ష్మ విషయాలలో మళ్ళా శబ్దము, అర్థము, జ్ఞానం లేకుండా ధ్యేయం మాత్రం లక్ష్యంగా కలిగే సమాధులు. ఇవన్నీ కూడా చాలామందికి పూర్వజన్మలో చేసుకున్న సాధనలకు నార్మల్గా ఈ పని చేసుకుంటున్న వాళ్ళు కూడా ఇలాంటి స్థితులు కలిగినాయి. సైకాలజీలో, మెడిసిన్ ఫీల్డ్లో వీటి గురించి చాలా రీసెర్చ్, సుమారు కొన్ని 100 మంది ఇలాంటి సమాధిని, జడరూపమైన సమాధుల్ని పొందినారు. కొన్ని నాడులు ఉంటాయి, ఆ నాడులని ఒత్తితే కూడా కోమా లాంటి స్థితి, అలాంటి అద్భుతమైన సమాధి స్థితిని పొందుతూ ఉంటారు. మా గురువులు ఒకసారి నర్మదా పరిక్రమ చేస్తున్నప్పటికీ అక్కడ నర్మదా తీరంలో ఒక ఇలాంటి జడ సమాధి అభ్యాసం చేసుకున్నాడు. కొన్ని నాడులు, శరీరంలో కొన్ని నాడులు ఒత్తి అలాంటి సమాధి స్థితి 3 రోజులు కదలకుండా ఆ సమాధి స్థితికి పంపించేశారు. పాప ఆ సమాధి నుంచి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత అప్పుడేమో బాగానే ఉంది. అది 3 రోజులని బయట ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, కానీ ఆ సమాధి స్థితికి పోయిన వాళ్ళకి ఏదో కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచినంత ఇంతే చిన్న అనుభవమే ఉంటుంది. కాబట్టి మరి ఇంకేమి మళ్ళీ అదే సమాధి స్థితి, అది గొప్పదైతే మళ్ళా వాపసు వచ్చాను కదా, మళ్ళీ ఈ ప్రపంచం దయ్యంలాగానే కనిపిస్తూ ఉంది కదా, మళ్ళీ ఈ మనసు బుద్ధులు అవే ఉంటాయి కదా, అదే సమస్య, అదే ఇవి అని చెప్పేసి మళ్ళీ ఇది కాదు, అసలైంది ఇది కాదు అని చెప్పేసి మళ్ళీ వేదాంత మార్గానికి వచ్చాయి. ఇంకా కొన్ని అంజనాలు కూడా ఉంటాయి. ఆ అంజనాలంతా కంటికి అక్కడెక్కడ కొన్ని కాటికి పెట్టుకున్నట్లు పెట్టుకుంటే కన్నా
పగులులాగా రాత్రి కూడా కనిపించేదంట. ఇది కూడా మా గురువులు తాత గురువులకి అది అనుభూతి ఉంది. ఫుల్ పగలు ఎట్లా కనిపిస్తూ ఉంటుందో రాత్రి పూటలు కూడా అట్లే కనిపిస్తుందంట. అట్లా ఎన్నో విధాలు ఉంటాయి. కానీ వీటన్నిటినీ కూడా వేదాంతము తిరస్కరిస్తుంది. ఇవన్నీ కూడా అజ్ఞాన మూలకంగా ఉన్న సమాధులే. ఒక జ్ఞాన సమాధి మాత్రమే, విచారపూర్వకంగా నీ యథార్థాన్ని, నీ సత్యత్వాన్ని తెలుసుకున్న సమాధినే నీకు ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తిని ఇప్పిస్తుంది అని ఇలా సమాధుల గురించి ఇలా కొద్దిగా డీటెయిల్స్ ఉంటాయి. అందుకే సుషుప్తి అవస్థ అది ఫైనల్ కాదు. సుషుప్తి అవస్థ మనం అనుకోకుండా, ప్రయత్నం లేకుండా లభిస్తున్నప్పటికీ, ఆనంద విషయంలో సమమైన ఆనందాన్ని అనుభవిస్తున్నప్పటికీ అది ఆనందమయ కోశము, అది ట్రాప్. మనకు ఆ సౌషుప్తిక ఆనందము కొద్దిగా దొరుకుతుంది కాబట్టి ఇంకా మనం ఆత్మహత్యలు చేసుకోవడం లేదు. గాయంత ఆనందము దొరకడం ఈ శరీరంలో బంద్ అయిపోతే ఎవడు ఈ శరీరాన్ని పెట్టుకోవాలనుకోరు. ఏలు డ్యామేజ్ అయింది, ఆ డ్యామేజ్ అయిన ఏలు అలాగే పెట్టుకుంటే చెయ్యి కూడా కోసేయాల్సి పడుతుందంటే ఏలుని కత్తిరించి పారేస్తాడు. కాళ్ళలో ఏదో ఒక పుండు అయింది, కాళ్ళని కత్తిరించకుండా పోతే శరీరం అంతా పాకి మొత్తం పోతుందంటే కాళ్ళని కత్తిరించి పారేస్తాడు, మనకి హాని కలిగిస్తే కదా. ఇంక కంప్లీట్ ఈ శరీరంలో రూపాయి ప్రయోజనం లేదు, ఒక్క సెకండ్ సుఖం లేదు, నిద్ర కూడా వస్తా లేదు. శ్రీశైలంలో మేము ఉన్నప్పుడు ఒక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. పొట్ట క్యాన్సర్ ఏదో వచ్చింది. ఆశ్రమం వెనకాల ఒక 200 మీటర్ దూరంలో ఊరేసుకొని వదిలిపెట్టేస్తాం. అంతే, టాటా బాయ్ బాయ్ అనేస్తాం. ఈ శరీరంలో ఇంకో రూపాయి ప్రయోజనం లేదు, ఒక్క సెకండ్ కూడా ఆనందము, ఉపభోగ సాధనకు బుద్ధి లేదంటే వదిలిపెట్టేస్తాం. ఇప్పుడు ఈ శరీరం మీద మనకు వైరాగ్యం ఎందుకు కలగడం లేదు, ఆధ్యాత్మం ఎందుకు తెంపుకోలేకపోతున్నామంటే ఈ ఆనందమయ కోశం ఇచ్చే కిక్కును మనం రిలాక్స్ అయిపోతున్నాం. తీవ్ర ముముక్షుత్వంలో తీవ్రత్వం వస్తా లేదు. ఈ ఆనందమయ కోశ ట్రాప్లో పడిపోయాం. అందుకే చిదానంద అవధూతులు ఈ దేవి నవరాత్రులు అష్టాదేవి పారాయణం గురించి రాశారు కదా. ఇక్కడ పెద్ద హరివాణంలోనే చూశాను. అక్కడ బావి కట్ట మీద కూర్చొని ధ్యానం చేసుకునేవాళ్ళు. నిద్ర వస్తే కానీ కింద బావిలో పడిపోతారు. అంటే ఆ ఆనందమయ కోశాన్ని కూడా, అక్కడ పొందుతున్న ఆనందాన్ని కూడా పొందకూడదని డిసైడ్ చేసుకొని దాని మీద కూడా యుద్ధం ప్రకటించి దాన్ని కూడా జయించారు. కాబట్టి అది ఆనందమయ కోశమే. సుషుప్తి అవస్థ ఆనందమయ కోశమే. అది అజ్ఞాన బీజం ఉంటుంది. అక్కడ విక్షేప శక్తి ఉండదు, అంతే. ఆవరణ శక్తి అలాగే ఉంటుంది. సమాధిలో విక్షేప శక్తి కూడా ఉండదు, ఆవరణ శక్తి కూడా ఉండదు. జగత్తు ప్రతీతి ఉన్నప్పటికీ కూడా కనిపిస్తున్న అది నేనే ఉన్నాను, నేనే ఇన్ని ప్రకారాలుగా ఈ మాయా ప్రభావం వల్ల ఇన్ని మాయా ప్రతీతి కనిపిస్తుంది. వాస్తవికంగా నేనే ఉన్నానన్న భావంతో సహజ సమాధి స్థితిలో ఉంటాడు. కాబట్టి అలాంటి జ్ఞానపూర్వకమైన సమాధిని జనక మహారాజు అక్కడ గుర్రం మీదనే అలాంటి స్థితిని పొందుతాడు. పొందిన తర్వాత మళ్ళా కొద్దిగా ఉపదేశం ముందు జరిగింటుంది. దాని తర్వాత అష్టావక్రుడు మిగతా కొన్ని ఉపదేశాలు చెప్పుకుంటూ వస్తాడు. ఎందుకంటే జీవన్ముక్తి స్థితులలో 4 ప్రకారాలు ఉంటాయి. జ్ఞానం ఏకరూపమైనప్పటికీ కూడా ఆ స్థితుల భేదాల వల్ల, స్థితుల ప్రకర్ష వల్ల 4 ప్రకారాలు జీవన్ముక్త పురుషుల్లాగా శాస్త్రం చెబుతుంది. బ్రహ్మవిత్ వరహ, బ్రహ్మవిత్ వరీయాన్, బ్రహ్మవిత్ వరిష్ఠ. దీన్నే సప్త జ్ఞాన భూమికాలలో 4వ భూమిక వచ్చేసి సత్వాపత్తి. శుభేచ్ఛ, విచారగా, తనుమానసి, సత్వాపత్తి, అసంశక్తి, పదార్థభావని, తుర్యగా అని ఇవి జ్ఞానముఖ సప్త భూమికలు అంటారు. శుభేచ్ఛ స్థితిలో ఉన్నప్పుడు నేను ఆత్యంతిక దుఃఖాలని తొలగించుకోవాలని తీవ్రమైన కోరిక పుడుతుంది. తీవ్రమైన కోరిక పుట్టి ఆ కోరికను నెరవేర్చుకోవడానికి ఇల్లుని వదిలిపెట్టి బయటికి వైరాగ్యాన్ని కొద్దిగా పొంది బయటకు వచ్చి ఇంకా దానికోసం ప్రయత్నాలు చేసే స్టేజ్లో ఉంటాయి. ఇంకా విచారగా ఉన్నప్పుడు ఆప్తుల వల్ల, ఈ పరమాత్మ విషయాన్ని మాట్లాడుకునే సత్సంగాల వల్ల విచారాన్ని ప్రారంభించి తనకు పూర్వజన్మ సుకృతం ఉన్నప్పటికీ
యోగ్యమైన గురుదేవులు కూడా దొరికి గురు ఉపదేశము ద్వారా సంపూర్ణంగా విచారణ చేసుకుంటాడు. మళ్ళా గురు ఉపదేశం విన్న తర్వాత తనుమానసి అన్న స్టేజ్లో ఉన్నప్పటికీ తనుకరణం అంటే పల్సన చేసుకోవడం, ఈ శరీరంతో ఉన్న సంబంధం, బయట ప్రపంచంతో ఉన్న మమభావం, అహం భావాలని విచారము ద్వారా ఆ సంబంధాలని అటాచ్మెంట్ని పల్సన చేసుకుంటూ ఇంకా ఆల్మోస్ట్ ఇంకా మోక్షానికి దగ్గర అయిపోతాడు. ఇంకా సత్వాపత్తి స్టేజ్లో ఆ జ్ఞానాన్ని పొందుతాడు. ఆ సత్వాపత్తి స్టేజ్లో ఉన్నవాడిని ఫస్ట్ స్టేజ్ జీవన్ముక్త పురుషుడు అంటాడు, బ్రహ్మవిత్ అంటారు. యాజ్ఞవల్కుడు ఆ కేటగిరీకే వస్తాడు. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంకా అయిపోయింది కదా, తెలుసుకున్నాను కదా అని చెప్పేసి మళ్ళీ ఇంద్రియాలని యథేచ్ఛగా మళ్ళీ వాటి విషయాలకు వదిలిపెట్టేస్తే మళ్ళా కిందకు పడే అవకాశం ఉంటుంది. విద్వానపి హరతి ప్రజ్ఞ. అందుకే భగవద్గీతలో స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్తున్నప్పటికీ వాటి మధ్యలోనే ఒక వార్నింగ్ వస్తుంది. ఈ ఇంద్రియాలు ఎంత ప్రమాది అంటే, గాలి వీస్తున్నప్పుడు మోటార్ బోటు కాదు, నార్మల్ బోటు ఎలాగ గాలి వైపుకే ఎలా లాక్కెళ్ళిపోతుందో వాటర్ బోట్ని సముద్రంలో కానీ నదిలో కానీ, అలాగే ఇంద్రియాల గురించి నువ్వు ఏమన్నా మళ్ళా అంటే భోగాలు అనుభవించే వదిలిపెట్టేస్తే కానీ భోగ విషయాలలో మొత్తం నిన్ను లాక్కెళ్ళి నువ్వు నశించిపోతావు. అందుకే దాన్ని ఆ విషయాలని ధ్యాయతో విషయాన్ని పుంసం నుంచి స్టార్ట్ పెట్టి వినశ్యతి అని కేవలం వాటిని స్మరణ చేసుకోవడమే నీకు పెద్ద ప్రమాదం అని చూపించేసి తస్మాత్ జాగ్రత్త అని వార్నింగ్ కూడా ఇస్తాడు. ఇప్పుడు కూడా అష్టావక్రుడు ఫస్ట్ అనుభూతిని కలిగించాడు, థియరీ చెప్పాడు, ప్రాక్టికల్గా చూపించాడు. ప్రాక్టికల్గా చూపించిన తర్వాత జనక మహారాజుకి నువ్వు జ్ఞాననిష్ట కలిగిన వ్యక్తి అయింటే కానా నీలో ఇలాంటి ఏమీ అవలక్షణాలు ఉండకూడదని ఒక్కొక్కటి అధ్యాయంలో చెప్పుకొని వచ్చాడు. నీకు భయం కలగకూడదు, మళ్ళా నీకు విషయాలలో ఆసక్తి కలగకూడదు. ఎవరన్నా నీ మనస వాచ కర్మన నీ మీద అటాక్ చేసినప్పుడు నీలో ఏ రియాక్షన్ ఉండకూడదు, ఏది త్యాగం ఉండదు, ఏది గ్రహణ ఉండకూడదు. మరి ఇవన్నీ ఉండాయి, నువ్వు దుఃఖాన్ని అనుభవిస్తున్నావు, నీలో ఇంకా భయము పోలేదు, నీకు ఇంకా ఆసక్తి పోలేదు. ఆసక్తిని ఉండి జ్ఞానము పొందిందంటే కానీ అది కుదరదు. ఒకవేళ నీకు జ్ఞానం ఉంటే ఇవన్నీ ఉండకూడదని ఒక 10-15 వెరైటీల రూపంలో అన్నీ చెప్పుకొని వచ్చాడు. అంటే ఇది వార్నింగ్, అంటే నువ్వు పొందిన జ్ఞానాన్ని కాస్త కొద్దిగా జ్ఞాననిష్ఠగా మార్చుకో అని చెప్పేసి. అందుకే ఇప్పుడు ఆ జీవన్ముక్తి అవస్థ గురించినే అష్టావక్రుడు చెప్పుకుంటూ పోతున్నాడు. ఇప్పుడు మనము ఐదో అధ్యాయంలో ఉన్నాము. 5వ అధ్యాయం ఈ తెలుగు పుస్తకంలో 96వ పేజీ. నమ్మగా శివసాంబజనం పార్వతీ హర మహాదేవ. ఐదో అధ్యాయము మొదటి శ్లోకం. అష్టావక్రుడు మళ్ళీ ఇంకా కొన్ని ఆ జీవన్ముక్తి అవస్థ గురించి చెప్తున్నాడు. అలాంటి అవస్థ ఉంటే ఇట్లుంటుంది అని. నతో సంగోస్తికే నాపి కిం శుద్ధస్త్యక్తుమిచ్చసి సంగాత విలయం కుర్వన్ ఏవం ఏవ లయం వ్రజ. నతో సంగోస్తి కేనాపి కిం శుద్ధస్త్యక్తుమిచ్చసి సంగాత విలయం కుర్వన్ ఏవమేవ లయం వ్రజ.
ఇచ్చసి సంగాత విలయం కుర్వాన్ ఏవమేవాలయం ప్రజా. అష్టావక్రుడు చెబుతున్నాడు, నతే సంగోస్తికేనాపి, నువ్వు ఇప్పుడు నీ స్వరూపాన్ని తీరి తెలుసుకున్నావు, ప్రాక్టికల్గా అనుభూతిలో కూడా తెచ్చుకున్నావు. ఇప్పుడు నీకు స్పష్టంగా తెలిసి ఉండాలి, నీకు బయట ఉన్న ఈ శరీర సంఘాతానికి ప్రపంచానికి ఏ సంఘము లేదు. ఎలాగైతే ఆకాశంలో మేఘాలు ఉన్నప్పటికీ, మలినమైన గాలి దుమ్ము ఉన్నప్పటికీ కూడా ఆకాశానికి ఏ మలినము ఎలా అంటుకోదో, అలాగే నీలో ఈ ప్రపంచము, ఈ శరీరము, శరీర సంఘాతము, మనసు, బుద్ధులు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా నీకు వాటితోటి సంఘం లేదు అని నువ్వు తెలుసుకున్నావు. కిం శుద్ధస్థెక్తుమిచ్చసి సంఘాత విలయం కురువన్నేవం ఏవ లయం వ్రజ. అందుకే ఇప్పుడు లయ ప్రక్రియను చూపిస్తున్నాడు. వాస్తవంగా ముందు ధ్యాన ప్రక్రియను చూపించాడు. నువ్వు ఇలా ధ్యానించు, నువ్వు నేను సచ్చిదానంద స్వరూపాన్ని నువ్వు ధ్యానించు అని. దాని నెక్స్ట్ అధ్యాయంలో ధ్యానాన్ని కొట్టేశాడు. అసలు నేను స్వరూపంలోనే ఉన్నప్పుడు నీకు త్రిపుటి ఎలా ఉంటుంది, సాధనలు ఎలా ఉంటాయి, ప్రమాత, ప్రమాణము, ప్రమేయమని మూడు ఎలా ఉంటాయి. నువ్వు అద్వైత స్వరూపానికి నీకన్నా భిన్నంగా వేరే ఇంకేది లేదన్నప్పుడు మూడు ఎలా వస్తాయి, ఏక స్వరూపానికి నువ్వు అని చెప్పేసి. అంటే మన కెపాసిటీని బట్టి మనం అజ్ఞాన అవస్థలో ఉన్నప్పటికీ ఈ మనసు బుద్ధులని మనకు వేరుగా చూసుకునే సామర్థ్యం లేనప్పుడు కనీసం ఆ బుద్ధ వృత్తుల ద్వారా ఇలా ధ్యానం చేసుకోవాలి. దాన్ని అహంగ్రీ ఉపాసన అంటారు. అహంగ్రీ ఉపాసనలు భావనల వల్లనే శుద్ధి కలుగుతుంది. మనం ఏదనుకుంటామో అష్టావక్రుడే చెప్పాడు, ఎవడోడు ఎలా భావించుకుంటాడో అలాగే అయిపోతాడు. యోయో యద్యద్ భవతి తద్ యోయో ఇచ్చేసి తస్య తత్ అని. ఎవరు ఎలా అనుకుంటుంటారు, ఎవరు ఎలా ఊహించుకుంటారో అలాగే రిజల్ట్లు వచ్చేస్తుంటాయి. కాబట్టి మనం ఇప్పుడు లయం చేసుకో అంటున్నాడు వాస్తవంగా. అంతేకాని ఇప్పుడు నీకు వేరే ఈ శరీర సంఘాతాల ద్వారా దేనితోటి సంబంధం లేదు. అంటే ఇప్పుడు నీ స్వరూపంలో ఈ జీవభావాన్ని, ఈ మనసు, బుద్ధుల్ని అవన్నీ కూడా లయం చేసుకో, వివేకము ద్వారా లయం చేసుకో. అంటే నువ్వే కారణము, నీ కారణానికి భిన్నంగా బయట కార్యాలు ఏమీ లేవు. ఎలాగైతే పగ్గము మాత్రమే కింద పడింది, ఆ పగ్గము కింద పడింటే నువ్వు పాములాగా చూసుకున్నావు, పాము సత్యం అనుకున్నావు. ఇప్పుడు నువ్వు ఆ వస్తువు యథార్థ జ్ఞానాన్ని పొందినావు. కాబట్టి ఇంతకుముందు నేను చూసిన పాము ఆ పగ్గమే, అది పగ్గం కన్నా వేరుగా లేదు అని ఇలాంటి వివేకము ద్వారా ఆ కార్యాన్ని, మిథ్యారూపమైన కల్పితమైన కార్యాన్ని కారణంగానే చూసుకో. అది పాము కాదు, అది పగ్గమే. ఇది నాది శరీర సంఘాతం, మనసు బుద్ధులు, ఇవి మనసు బుద్ధులు కాదు, ఇది నా ఆత్మస్వరూపమే. అజ్ఞానం ద్వారా, మాయా ద్వారా ఇలా కనిపిస్తున్నాయి అని ఇలా కొన్ని శ్లోకాల్లో లయం చేసుకో అని చెప్తాడు. నెక్స్ట్ శ్లోకంలో ఉదేతి భవతో విశ్వం వారిదేరివ బుద్బుదః ఇది జ్ఞాత్వైకమాత్మానం ఏవమేవ లయం వ్రజ. ఉదేతి భవతో విశ్వం వారిదేరివ బుద్బుదః ఇది జ్ఞాత్వైకమాత్మానం ఏవమేవ లయం వ్రజ. ఉదేతి భవతో విశ్వం, నేను పరమానంద సముద్రాన్ని, నేను సముద్ర స్థానీయ, నేను అధిష్టాన రూపాన్ని. ఆ సముద్రంలో
అలలు, రకరకాల అలలు వస్తుంటాయి, రకరకాల నొర వస్తుంటుంది, రకరకాల నీటి గుళ్ళలు వస్తూ ఉంటాయి. అది గుళ్ళ రూపంలో ఉన్నప్పటికీ, అల రూపంలో ఉన్నప్పటికీ, ఫేన రూపంలో ఉన్నప్పటికీ కూడా అదంతా నేనే అయి ఉన్నాను. అలాగే సచ్చిదానంద స్వరూపుడైన నేను జ్ఞానామృత స్వరూపుణ్ణి అయినాను. నా సముద్రంలో, ఈ జ్ఞాన సముద్రంలో ఈ శరీరం అనే ఒక అల, జాగ్రత్త అవస్థ అనే ఒక అల, స్వప్నావస్థ అని ఒక అల, స్వప్నకర్తలాగా ఒక కళ, మళ్ళీ సుషుప్తి అవస్థ అని ఒక అల. ఈ అలలు వస్తుంటాయి, పోతుంటాయి. నేను మాత్రం నిస్తరంగంగా నిశ్చలంగా సముద్రంలాగా నేను నాలోనే ఉండాను. కాబట్టి వీటి గురించి నేను అసలు పట్టించుకోను అని ఈ భావంతోటి, ఈ భావాలు నీ స్వరూపంలోనే ఉదయిస్తున్న పరిచిన్న భావాలు, నేను జీవునని, ఈ మనసు బుద్ధులే నేనన్ని, ఇవన్నీ అలల్లాగా వస్తున్నాయి. కంటిన్యూస్గా అయితే లేవు కదా. జాగ్రత్త అవస్థ అమ్మమ్మ అంటే 18 గంటల సేపు అంతే, అదొక పెద్ద అల, 18 గంటల అల. ఇంకోటి స్వప్నావస్థ ఒక 6 గంటల అల. ఇంకా సుషుప్తి అవస్థ మిగతా సమయం ఏది ఉంటే అది సుషుప్తి అల. ఇలా అంతే, దేనికి ఎక్కువ వ్యాలిడిటీ లేదు. ఇలాంటి అలలు వస్తుంటాయి, పోతుంటాయి. నేను మాత్రం సముద్రంలాగా ఇవన్నీ నాలోనే అలలు తరంగాల్లాగా వస్తున్నాయని నేను శాంతంగానే ఉంటాను అనే భావం ద్వారా ఈ అలలను కూడా నీలో వివేకము ద్వారా లయము చేసుకో. ఈ అన్ని అవస్థలు, పరిచిన్న బుద్ధులు, జీవభావాలు ఇవన్నీ కూడా నీవే అయి ఉండవు. మళ్ళీ ప్రత్యక్షమప్యవస్తుత్వాత్ విశ్వం నాస్త్యమలే త్వయి రజ్జు సర్ప ఇవ వ్యక్తం ఏవమేవ లయం వ్రజ. ప్రత్యక్షమప్యవస్తుత్వాత్ విశ్వం నాస్త్యమలే త్వయి రజ్జు సర్ప ఇవ వ్యక్తం ఏవమేవ లయం వ్రజ. ప్రత్యక్షమప్యవస్తాత్వాత్ విశ్వం నాస్త్యమలే త్వయి రజ్జు సర్ప ఇవ వ్యక్తం ఏవమేవ లయం వ్రజ. ప్రత్యక్షమప్యవస్తుత్వాత్ విశ్వం నాస్త్యమలే త్వయి రజ్జు సర్ప ఇవ వ్యక్తం ఏవమేవ లయం వ్రజ. ప్రత్యక్షమప్యవస్తుత్వాత్ విశ్వం నాస్తి మలే త్వయి. అసలు నువ్వు అపరోక్ష స్వరూపాన్ని, నువ్వు ఇన్నర్ మోస్ట్ ప్రత్యక్ష స్వరూపానివి. కాబట్టి ఈ ప్రపంచమంతా కూడా రజ్జు సర్పవత్. అక్కడ పగ్గము పడి ఉంటే, తాడు పడి ఉంటే, తాడు మీద తాడే పాములాగా కనిపించినట్టు భ్రాంతి రూపంలో కనిపిస్తున్నట్టు. ఇప్పటికే ఎన్ని ఆకాశంలో ఉన్న నీలత్వము, అసలు ఆకాశానికి ఎవరు పెయింట్ కొట్టలేరు, అది కలర్ని పెట్టుకోలేరు. అలాంటి ఆ ప్రతీతి ఉన్నప్పటికీ, మరుభూమిలో నీళ్ళు కనిపిస్తున్నప్పటికీ వాటి గురించి తల చెడుపుకోకుండా, వాటి గురించి అసలు ఆలోచించకుండా, మహద్బుద్ధి ఇవ్వకుండా ఉపేక్ష బుద్ధితోటి ఎలా మనం వ్యవహారం చేస్తున్నామో, మనలో ఈ సంపూర్ణ ప్రపంచము, మన ఈ జీవభావము, మన ఈ మనసు బుద్ధులు, శరీర సంఘాతము, ప్రపంచము సమస్తము కూడా అలాగే అజ్ఞాన దోషము ద్వారానే వీటి ప్రతీతి కనిపిస్తూ ఉంది. వాస్తవికంగా నేను సచ్చిదానంద స్వరూపాన్ని అని వీటి గురించి కూడా నువ్వు అలాంటి ఉపేక్ష బుద్ధిని పొంది ఈ ప్రకారంగా నువ్వు లయం పొందు. మనమే ఎక్కువ మహత్వ బుద్ధి ఇస్తే వాటిల్లో మనకు అటాచ్మెంట్ పెరుగుతుంది. ఉదాసీన బుద్ధిని తెంచుకుంటే వాటి మీద ఉన్న మోహం అలాగే తొలగిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ శ్లోకంలో సమదుఃఖ సుఖ పూర్ణ ఆశా నైరాశ్యయో సమః సమజీవిత మృత్యుస్సన్ ఏవం ఏవ లయం వ్రజ. సమదుఃఖ సుఖ పూర్ణ
ఆశానైరాశ్యయో సమః సమజీవితమృత్యుస్సన్ ఏవమేవ లయం వ్రజ. సమదుఃఖసుఖం పూర్ణ అసనైరాశయో సమః సమజీవితమృత్యస్సన్ ఏవమేవాలయం వ్రజ. సమదుఃఖసుఖపూర్ణం ఆశానైరాశ్యయో సమః సమజీవితమృత్యుస్సన్ ఏవమేవ లయం వ్రజ. సమదుఃఖ సుఖ, నువ్వు సుఖాలు వచ్చినప్పుడు అంటే జీవన్ముక్త స్థితిలో ఉన్న ఒక యోగి సుఖాలు వచ్చినప్పుడు ఎగ్జైట్మెంట్ కనిపించదు, హావభావాల్లో కూడా అది వ్యక్తం కాదు, ఏ క్రియల్లో కూడా ఆయనకు వచ్చిన ఆ డిఫరెన్స్ కనిపించదు ఆయన వ్యవహారంలో. మళ్ళీ ఆయనది ఏదైనా ఒక వస్తువు వ్యయమైనప్పుడు దుఃఖ సంయోగమైనప్పుడు కూడా అప్పుడు కూడా న్యూట్రల్గానే ఒకేలాగా ఉంటాడు. ఏదన్నా వైషయిక సుఖంలో ఏదన్నా ఒకటి ఎక్స్ట్రా వచ్చినప్పటికీ కూడా అసలు దాని మీద ఆసక్తి రాలేదన్నట్టుగానే ఉంటాడు. అలాంటి స్వరూపము నువ్వు పూర్ణుడివి, నేను కంప్లీట్గా ఉన్నాను. మనం పొరపాటు ఏంటంటే నేను పూర్ణుని కాదు అని ఈ మనసులు ఇచ్చే తప్పుడు నిర్ణయం వల్ల పూర్ణత్వం కోసము బయట ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఆ కళ్ళద్దాలు టేబుల్ మీద ఉండి అక్కడ లేవు అని ఒకసారి తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఎలాగైతే ఆ మాయ మన ద్వారా ఎన్నో పనులు చేస్తుందో, కళ్ళద్దాలు అక్కడ సెల్ఫ్లో పెట్టానేమో, చెట్టు కింద పెట్టి మర్చిపోయానేమో అని చెప్పేసి, లేదా ఇంట్లో భార్య పిల్లలు వీళ్ళే తీసి ఎక్కడైనా వేరే పట్టేసిన వాళ్ళతోటి గొడవపడు, ఇన్ని పనులు చేస్తుంది. ఉన్న కన్నద్దాలు అక్కడ ఉండి కూడా లేదు అని తప్పుడు నిశ్చయం అయితే కదా. అలాగే మనము పూర్ణంగా ఉండాము. మనకు ఈ మిథ్యా ప్రపంచము, పాంచభౌతికమైన ప్రపంచం, ఇది లేని ప్రపంచము, సత్యమైన ప్రపంచము కాదు. ఇది కేవలము భ్రాంతి నిమిత్తంగా కనిపిస్తున్న ఈ ప్రపంచంలో రూపాయి ప్రయోజనం లేదు. ఆఖరికి ఈ శరీరంతో కూడా మనకు ప్రయోజనం లేదు, మనసు బుద్ధులు కూడా మనకు అవసరం లేదు. నువ్వు ఒప్పుకోకపో, నువ్వు ఎప్పటికీ నిత్య ముక్త శుద్ధ స్వరూపానివే. ఒప్పుకుంటే ఈ జీవభావంలో ఉన్నప్పుడు కూడా నువ్వు జీవన్ముక్తి ఆనందాన్ని పొందే ఒక ఫెసిలిటీ ఉంది. నువ్వు ఒప్పుకోకపోయినా అదే స్వరూపమై ఉంటావు. కర్ణుడు కుంతిపుత్రుడు అయినప్పటికీ కూడా ఆ విషయము ఉండి తనలోనే ఉండి కూడా ఆ సత్యాన్ని తెలుసుకోలేనందుకు ఆ ఆనందాన్ని పొందలేకపోయాడు. నువ్వు కూడా అంతే. నువ్వు పూర్ణుడు అన్న ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకొని సొంతం చేసుకోకుండా పోతే కానీ అది ఉండి కూడా ఈ అవిద్యలో ఉండి నేను అపూర్ణుని అనుకొని మళ్ళీ పూర్ణత్వం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందుకే ప్రపంచంలో మనం చూడండి, మన అడుగులు కూడా అటువైపే ఉంటాయి. ఎలాంటి పూర్ణం అంటే సంపూర్ణ మనం పరమానంద స్థితిని పొందే వరకు విషయాల్లో కూడా అప్డేట్ అవుతూనే ఉంటాం. ఈరోజు ₹1,00,00,000 సాల్ అనిపిస్తుంది, అది వచ్చిన తర్వాత మళ్ళీ 2 కోట్లు అనిపిస్తుంది, 10 కోట్లు అలా పెరుగుతూ అప్డేట్ అవుతూనే పోతూ ఉంటాం. ఎక్కడ ఫుల్ స్టాప్ అనేది ఉండదు. ఇంకా 80 సంవత్సరాల ఆయుష్యే ఉంది, ఇంకా 1000 సంవత్సరాల ఆయుష్ ఉంటే కానీ ఇంకెంతెంత పరిగ్రహం చేసేవాడు మనిషి. దీనికి కూడా అసలు ఆగతలే, సచ్చే వరకు ఏదో ఒకటి పొందుతూ ఉన్నాడు. ఎందుకంటే కన్నా నా దగ్గర ఆ వస్తువు ఉంటే నేను పూర్ణనవుతాను, ఇంకొంచెము మోర్ పవర్ఫుల్ అవుతాను, మోర్ సెక్యూరిటీ, మోర్ పవర్ఫుల్ అని. నువ్వు ఆల్రెడీ సంపూర్ణంగా అన్నిటికీ ఆధారభూతమైన పవర్వి నువ్వే, అన్నిటికీ పవర్ హౌస్ నువ్వే. ఆ సూర్యచంద్రులకు కూడా పవర్ ఇస్తున్నాడు నువ్వే. జాగ్రత్త అవస్థలో నీకు కొద్దిగా కష్టం అనిపిస్తుంది, నేను ఆ సూర్యునికి పవర్ ఇవ్వడం ఏంటి, ఆయన వెలుతురులోనే నేను చూస్తున్నానని. కానీ స్వప్నంలో ఉన్న సూర్యుడికి ఎవరు పవర్ ఇచ్చారు? ఎంత వెలుతురు ఉండే, స్వప్నంలో ఉన్న చంద్రునికి ఎవరు పవర్ ఇచ్చారు? నువ్వే ఇచ్చావు. నీకు ఆ సామర్థ్యం ఉంది, అది మర్చిపోతున్నావు. ఇప్పుడు నక్షత్రాలు పగులు కూడా ఉన్నాయి, కానీ సూర్యకిరణాలు వచ్చేసరికి అది అభిభూతమైపోయి నీకు కనిపిస్తలేదు. అలాగే జాగ్రత్త అవస్థలో నీ యథార్థంగా నీ శక్తిని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. అందుకే స్వప్న దృష్టాంతంలో తెలుసుకో. స్వప్నంలో ఉన్న సూర్యునికి, చంద్రునికి, వాటికంతా అస్తిత్వము, పవరు ఎవరు ఇచ్చారు? నువ్వే సృష్టికర్తవి. రోజుకు సృష్టిని చేసి లయం చేసి పారేస్తున్నావు.
అంత సర్వ సామర్థ్యాన్ని పొందిన వాడివి నువ్వు. అలాంటి నీ స్వరూపం నువ్వు పూర్ణంగా ఉండవు. నువ్వు పూర్ణంగా లేవు అనుకొని ఆ పూర్ణత్వం కోసం విపరీతమైన అనవసరమైన పరిశ్రమలు చేస్తున్నాం. ఎన్ని స్వప్నాలు చూసాము, స్వప్నాల్లో ఎన్నో ఉద్యోగాలు చేసాము, ఒక్కొక్కసారి పొలం పనులు చేసాము, ఏమేమో కష్టాలు చేశాము. ఏమన్నా ప్రయోజనం ఉందా? లేచిన తర్వాత ఏమన్నా అక్కడ పడిన కష్టానికి ఏదన్నా ప్రయోజనం ఉందా? వ్యర్థం అనిపించలే. అనవసరంగా చేశాను. అక్కడ అనవసరంగా స్వప్నంలో కష్టపడితే అక్కడికి ఎవరన్నా మహానుభావుడు వచ్చి ఇదంతా ఒట్టిదేరా నాయన, పనుకున్నాడు 4:30కి అలారం పెట్టుకున్నాడు, వాడు లేచిన తర్వాత నువ్వు ఉండు, నీ కష్టము ఉండదు, ఏమి ఉండదు అని చెప్పింటే కన్నా ఎంత రిలాక్స్ అయిపోయేవాళ్ళం. అక్కడ చెప్పే అవకాశం లేదు. కానీ జాగ్రత్త అవస్థలో అవకాశం ఉంది కదా మనకు. కాబట్టి నువ్వు పూర్ణుడు అనే విషయాన్ని నువ్వు మర్చిపోయావు. అపస్మారుడు అనే మతిమరుపు అనే అపస్మారుడు నిన్ను కంప్లీట్గా డెస్ట్రాయ్ చేసినాడు. అందుకే దక్షిణామూర్తి ఫోటో ఇంట్లో అందరూ ఒకటి పెట్టుకోండి మా గురుగాలు అంటారు. కాలు కింద దక్షిణామూర్తి కాలు కింద అపస్మారుడు అని ఒక రాక్షసుడు ఉంటాడు. ఎవరు కాదు, మన మతిమరుపే. మన స్వరూపం అంటే ఎవరు అన్న విషయాన్ని మనకు గుర్తుకు రాకుండా చేసింది. బుద్ధి ఉన్నప్పటికీ కూడా మనం సాక్షి చైతన్యం అన్న విషయం గుర్తుకొస్తే ఎన్నో సమస్యలకు పరిష్కారం చాలా లైట్గా అయిపోతుంది. మళ్ళీ సమస్యలాగా కనిపించదు. ఆ విషయాన్ని మర్చిపోతాం, ఇన్స్టింక్ట్ బిహేవియర్ చేసేస్తాం. కొంతమందికి 5 నిమిషాల తర్వాత గుర్తుకొస్తుంది, ఏదో గొడవ వివాదం జరిగిన తర్వాత. అప్పటికి రాదు అది నేను సాక్షిభూతాన్ని అని. ఈ శరీర సంఘాతంలో జరిగేదాన్ని నేను కేవలంగా సాక్ష్యంగా చూసుకోవాలని. అక్కడ లేదు, ఈ శరీరమే నేను అని చెప్పేసి ఇన్వాల్వ్ అయిపోయింటాడు. ఆ వృత్తి తొందరగా ఎందుకు రాలేదంటే సాధన లేదు. మనసు బుద్ధులు ఉన్నంత వరకు నువ్వు ఎక్కువ సాధన చేసింటే ఇమీడియట్గా ఆ వృత్తి వచ్చేది. ఇంకా ప్యూర్ నువ్వు శుద్ధ స్వరూపుడు అయింటే కన్నా అసలు ఈ మనసు బుద్ధుల్ని తీసి పక్కన పెట్టేసేవాడు. మరి ఆ సామర్థ్యం లేదు కదా. అందుకే అష్టావక్రుడు ఒక అధ్యాయులు ఫస్ట్ ధ్యానించు అంటాడు. అధమ మధ్యమ అధికారి. దాని తర్వాత అసలు ధ్యానం లేదు, తొక్కలేదు అంటాడు. నువ్వే ఉండవు అంటాడు. ఇప్పుడు లయం చేసుకో అంటున్నాడు. ఇంకా నెక్స్ట్ అధ్యాయంలో లయం లేదు, తొక్కలేదు. ఏదన్నా ఉంటే కదా నీకు అతిరిక్తంగా లయం అని చెప్పేసి. అందుకే 2 ప్రకారాల అధికారులు కూడా అడ్రస్ చేస్తున్నాడు. మనం పూర్ణంగా ఉండాము. ఈ శరీర సంఘాతంలో జరిగే అల్లకల్లోలాలకి మనకు సంబంధమే లేదు. ఆ ఉత్తరకాశీలో ఒక సిద్ధ పురుషుడు ఉండేవాడంట, దివ్యానంద సరస్వతి అని. ఇంకా చాలా అవధూత స్థితికి వెళ్ళిపోయాడు. శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడు. అతనికి ఒక సేవకుడు కొద్ది మందబుద్ధి ఉండేవాడంట. అది శూలి వ్యాధి అని ఒకటి వస్తుంటుంది. అంటే పొట్టనొప్పి, విపరీతమైన పొట్టనొప్పి వస్తూ ఉంటుంది. అసిడిటీలోనే అది విపరీతంగా ఒక స్టేజ్ అలాంటిది. అది శూలాలతోటి కూర్చున్నట్టు నొప్పి వేస్తుందండి. ఆ నొప్పి వచ్చినప్పుడు పొట్ట పెట్టుకొని విలాపాలు చేస్తుంటారు కదా. విలాపాలు చేస్తూ ఉంటే కన్నా ఆ శిష్యుడికి పాపం అర్థం కాదు కదా. ఆయన జీవన్ముక్త పురుషుడు, ఆ నొప్పికి ఆయనకు సంబంధం లేదు అన్న విషయం వాళ్ళకు తెలియదు. ఆ విలాపాన్ని చూసి అయ్యో మీరు చాలా బాధపడుతున్నారు కదా ఈ నొప్పికి అని. అప్పుడు ఆయన ఒకటే ఉత్తరం ఇచ్చాడంట, ఓరి పిచ్చోడా, నాలో ఇప్పుడు వరకు ఈ కల్పంలోనే ఎన్నో సృష్టిలు జరిగి ఎన్నో లయాలు అయిపోయినాయి, పెద్ద ప్రళయాలే జరిగిపోయినాయి నాలో. ఈ పనికిరాని ఇది చిన్న ఒక నొప్పి ఒక లెక్క అంటావా అని చెప్పేసి అప్పుడే ఒక కథ చెప్పిండంట. అదే ముసలాయన. ఒక ముసలాయమ్మ జొన్న తోటకి కావలు కాస్తూ ఉండేదంట, పక్షులు వచ్చి తినకుండా. చిన్న ఒక డబ్బా పెట్టుకొని పక్షులు వస్తే కానీ డబ్బాని డమడమ అని కొట్టేసి తరిమేసేదంట. అక్కడ ఒక ఒంటి మేయడానికి వస్తుందంట, దాన్ని కూడా డబ్బా సౌండ్ తోటి ఎల్లగొట్టాలని డబ్బా కొడుతుందంట. అప్పుడు ఆ ఒంటి అంటుందంట, వారే ముసలిది, యుద్ధాల్లో నా వీపు మీద పెద్ద నగాడాలు పెడతారు, పెద్ద డ్రమ్ములు కొట్టేసి ఉత్సాహాన్ని పెంచడానికి వాయిదాలు వాయిస్తారు. ఆ సౌండ్లకే నేను బెదిరిపోలేదు, నీ డబ్బా సౌండ్కి నేను బెదిరిపోతానా అని. అలా మహానుభావులు ఆ స్థితిలో ఉన్నోళ్ళు, విద్యారణ్య స్వామీజీ అంటాడు, నా పొట్టకొని నేను పొరలాడి ఏడుస్తూ కేకలు పెడుతున్నప్పటికీ అయ్యో నొప్పిని కేకలు పడుతున్నప్పటికీ కూడా నేను ఆ సచ్చిదానంద స్వరూపాన్ని. అలా వాళ్ళు అసంగ స్వరూపంలో ఉంటారు. మనకు చూసేటోళ్ళకి అవన్నీ వికారాల్లా కనిపిస్తాయి. రామకృష్ణ పరమహంసకి గొంతు క్యాన్సర్ వచ్చింది. ఆయన గొంతు క్యాన్సర్ ఆయనే మేలు చేసుకోలేదు, కానీ ఆయన వీళ్ళందరూ మూర్ఖులు జగద్గురు అనుకుంటున్నారు. అప్పుడు అన్నారు, వాళ్ళకి ఏమి తెలుసు ఆయనకి స్థితి. ఈ శరీరానికి సంబంధం లేకుండానే ఉంటారు. ఈ శరీరం నాదనుకున్న కూడా దానికి ట్రీట్మెంట్కి పోతాడు.
నాదనుకు ఈ ప్రపంచంలో ఎన్ని శరీరాలకు రోగాలు వస్తున్నాయి, అన్నిటికీ పోయి మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాము. సంబంధం లేదు మనకు వాటికి. ఆ స్థితిలో ఉన్నవాడు ఈ శరీరాన్ని కూడా తీసి వేరే వాళ్ళ శరీరం తీసి పక్కన పెట్టేస్తాడు. అష్టావక్రుడు చెప్పలేదా, ఈ శరీరాన్ని నా శరీరం కాదు ఇతరుల శరీరం లాగానే చూస్తాడన్నవాడు జ్ఞాని అన్నవాడు. కాబట్టి అలాంటి స్థితిలో నువ్వు పూర్ణుడు కాబట్టి నీలో వచ్చే ఈ సుఖాలు కానీ దుఃఖాలు కానీ వికారాలు కానీ అసలు ఆ స్థితిలో ఉన్నోడు వాటికి అటెన్షన్ ఇవ్వడు. దానికి ఒక మహత్వ బుద్ధిగా దాన్ని హైలైట్ చేయడం ఆ సమస్యల గురించి దాన్ని హైలైట్ చేస్తున్నాం, దాని గురించి చర్చలు విచారణ చేస్తున్నామంటే అది నీకు అది సింహంలాగా ఉంది. అది నువ్వు దానికి భయపడుతున్నావు, అందుకే దాని గురించి విచారణ చేస్తున్నావు. వాళ్ళు దాన్ని నెగ్లెక్ట్ చేసేస్తారు, దాని గురించి డిస్కషన్ కూడా బెటర్, వేస్ట్, ఇది అనవసరం అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళ స్వరూపంలోనే ఉండాలి, సంబంధం లేకుండానే ఉంటారు. కాబట్టి సమజీవిత మృత్యుసన్ ఏవమేవ లయం రజ, ఇలా నువ్వు ఆలోచన చేసుకుంటా ఉంటే, అంటే అజ్ఞాన అవస్థలు కొద్దిగా ఉన్నప్పుడు నీ స్వరూపం అలాంటిది. మరి అందుకే ఈ శరీరంలో ఉన్న ప్రతికూలత అనుకూలత రకరకాల వృత్తులన్నీ కూడా వట్టి అబద్ధమే, అవి లేనిది ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి అని విచారము ద్వారా వాటిని నీ స్వరూపంలోనే లయం చేసుకో అని అష్టావక్రుడు చెప్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ దాన్నే కొట్టేస్తాడు, లయం లేదు తొక్కలేదు అని చెప్పేసి. నెక్స్ట్ 6వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో జనకుడు చెప్తాడు అనుభూతి. ఆకాశవదంతోహం ఘటవత్ ప్రాకృతం జగత్ ఇతి జ్ఞానం తతైతస్య నత్యాగో నాగ్రహో లయః. ఆకాశవదనంతోహం ఘటవత్ ప్రాకృతం జగత్ ఇతి జ్ఞానం తతైతస్య నత్యాగో నాగ్రహో లయః. ఆకాశవదనంతోహం ఘటవత్ప్రాకృతం జగత్తు ఇతి జ్ఞానం తతైతస్య నత్యాగో నగ్రహో లయః. ఆకాశవద్ అనంతోహం, ఆకాశంలాగా జనకుడు అనుభవం చెప్తున్నాడు. ఆకాశంలాగా అనంత స్థితిలో ఉన్నాను నేను. ఘటవత్ ప్రాకృతం జగత్, ఈ శరీరము ఈ ప్రపంచమంతా కుండలాగా ఉంది. ఇప్పుడు ఖాళీ జాగా ఉంటుంది, ఆకాశం అంటే ఖాళీ జాగా. ఆ ఖాళీ జాగా ఉన్నప్పుడు కుండలు చేసేటోడు మట్టి నుంచి కుండని చేస్తాడు. ఆ కుండను చేసిన తర్వాత కుండ లోపల ఒక ఖాళీ జాగా, ఘటాకాశము అంటారు. ఆ ఘటాకాశము మహా ఆకాశంలో లయం చేయాలంటే కన్నా ఆ కుండని బద్దలు కొట్టేస్తే ఆ కుండ లోపల ఉన్న ఆకాశం ఏమైనా నడుచుకుంటూ పోతుందా? మహా ఆకాశంలో చిన్న కుండ లోపల ఉన్న ఖాళీ జాగా బయట ఉన్న ఖాళీ జాగాలు నడుచుకుంటూ పోయి లయం అయిపోతుందా? లేదా చక్కెరపై నీళ్ళల్లో కలిసినట్టు ఏమైనా కలుస్తుందా? అసలు దాంట్లో క్రియనే లేదు, ఒక్క చిన్న క్రియ కూడా లేదు. అది ఎక్కడుందో అక్కడే ఉంది. మరి దాని లయ అన్న శబ్దం అంటే అందుకే లయ ఇవ లయ. అలాగే మన ఈ శరీర సంఘాతము జీవభావము ఇవన్నీ కూడా ఆ కుండల్లాగా వ్యాపకమైన సచ్చిదానంద స్వరూపమైన ఆ స్వరూపంలో కుండల్లాగా వచ్చాయంతే. అక్కడ కుండని బద్దలు కొట్టుకోకుండా కూడా ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు కదా. కుండలు బద్దలు కొట్టుకోకపోయినా కుండ లోపల ఉన్న ఆకాశం బయట ఉన్న ఆకాశం అసలు ఒకటే ఉంది అని. అలాగే ఈ శరీరాన్ని చాకులు తీసుకొని కత్తిరించాల్సిన అవసరం లేదు. వివేకము ద్వారానే అసలు ఈ బింబ రూప చైతన్యాన్ని నేను ఉన్నాను, ప్రతిబింబ రూపంలో ఈ ఉపాధి వల్ల ప్రతిబింబ రూపంలో ప్రతీది కనిపిస్తుంది, నేను జీవుని పరిచిని అనిపిస్తుంది. కానీ వాస్తవికంగా నేను బింబ రూపంలో నేను పూర్ణ సచ్చిదానంద స్వరూపాన్ని అని చెప్పేసి. కాబట్టి ప్రాకృతం జగత్ ఇతి జ్ఞానం తతే, ఇదే జ్ఞానం.
దీనికన్నా ఇంకేదో ఎక్స్ట్రాగా ఉంది, ఇంకేదో పొందాలి, ఇంకేదో తెలుసుకోవాలి అన్నది వదిలిపెట్టేసిడి. జ్ఞానంలో అందుకే బృహదారణ్యక ఉపనిషత్తులో యాజ్ఞవల్క్యుడు జనక మహారాజుకి ఆన్సర్ల మీద ఆన్సర్లు, ఆయన క్వశ్చన్ల మీద క్వశ్చన్ అడుగుతూ ఉంటే ఈయన ఆన్సర్ల మీద ఆన్సర్ ఇస్తూ ఉంటే ఇంకా చెప్పండి స్వరూపం గురించి అంటాడు. అయ్యో వీడు జిజ్ఞాసని నేను అసలు చల్లబరచలేకపోతున్నానని యాజ్ఞవల్క్యునికే కాస్త భయం వేస్తుంది. ఆ ప్రతిజ్ఞ చేశానని ఇతనికి జ్ఞానాన్ని ఇప్పిస్తానని వీడే అసలు సంతుష్టినే పడడం లేదని. మళ్ళీ దాని తర్వాత ఇంతే జ్ఞానం, ఇప్పుడు ఏది చెప్తున్నాను ఇంతే, దీనికని ఇంకేదో ఎక్స్ట్రాగా ఉందని నువ్వు ఊహించుకోకు, ఇదే జ్ఞానం. ఎలాగైతే ఆకాశంలో కుండలు వచ్చినా పోయినా ఆకాశంలాగా ఎలాగ ఉంటుందో, నాలో నా సచ్చిదానంద స్వరూపంలో ఈ శరీర బాణలు, ప్రపంచము, వేల కోట్ల వస్తువులు ఇవన్నీ కూడా అవి వచ్చి పోతున్నప్పటికీ కూడా నాలో ఏ మార్పు లేకుండా నేను ఎప్పటికీ ఒకేలాగానే ఉంటారు. ఇందులో మరి ఇప్పుడు దేన్ని వదిలిపెట్టాలా, దేన్ని పట్టుకోవాలి? సిద్ధ వస్తుకు సాధనలేంటి? మన మూర్ఖత్వం కాకపోతే ఇప్పుడు ఈ ఖాళీ జాగాన్ని పొందడానికి మనం ఏం చేయాలి? వాయువునన్నా పొందడానికి లేదా ఊపిరి బుడ్లోనన్నా నింపి పెట్టుకోవాలి, లేదా సిలిండర్లను నింపి పెట్టుకోవచ్చు. దాంట్లో కొద్దిగా క్రియ ఉంది వాయువు. ఖాళీ జాగాన్ని పొందడానికి ఏ క్రియ చేయాలి? మనం కళ్ళు తెరిచి ఏమైనా చేయాలా, నోరు ద్వారా ఏమైనా, చేతుల ద్వారా ఏమైనా చేయాలా? ఆల్రెడీ పొందే ఉన్నాం, ఖాళీ జాగా ఉంది కాబట్టి ఇక్కడ కూర్చోగలుగుతున్నాం. సిద్ధ వస్తువు మనకు ఈ ఆకాశము, ఈ ఖాళీ జాగా స్పేస్ అన్నది సిద్ధ వస్తువు కాబట్టి దీనికి సాధనలు ఉండవు, ఆల్రెడీ పొందే ఉన్నాం. దీనికన్నా సూక్ష్మము సర్వవ్యాపకమైన ఆ సచ్చిదానంద స్వరూపుడు అది మన స్వరూపమే అయి ఉంది. అది సాధ్యమైన వస్తువు కాదు. సాధ్యమైన వస్తువు అయితే దానికి సాధనలు ఉంటాయి, సిద్ధ వస్తువుకు ఏ సాధనలు ఉండవు. ఈ సత్యాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. మన ఈ మనసు బుద్ధులు ఈ ఒక ఘాటైన సందేశాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. ఎందుకంటే వాటి అస్తిత్వానికే అది ఛాలెంజ్. దీన్ని జీర్ణించుకుంటే వాటి అస్తిత్వమే లేకుండా అయిపోతుంది, వాటికి ఇంపార్టెన్సే లేకుండా అయిపోతుంది. అందుకే ఈ మనసు బుద్ధులు ఎప్పుడు ప్రతిబింబానికి, ఈ జీవభావానికి పక్షపాతులుగా ఉంటాయి. ఇంకా మన స్థితి అంటావా, వాటికి గులాములుగా ఉండాలి. కాంట్రాక్ట్ లేబర్స్ అంటాం కదా, మనం మనసు బుద్ధులకి కాంట్రాక్ట్ లేబర్లు అయిపోయాం. మనకేమో దాని నెత్తి మీద కాలు పెట్టేంత సామర్థ్యం లేదు. కాబట్టి ఇక్కడే సమస్య వస్తుంది. వాస్తవికంగా అయితే నువ్వు 3 కాలాల్లో కూడా ముక్తుడుగానే ఉండవు. నువ్వు స్వీకరించినా స్వీకరించకపోయినా నువ్వు ముక్తుడివే. కర్ణుడు కుంతిపుత్రుడని ఒప్పుకోకపోయినా కుంతిపుత్రుడే. తెలుసుకుంటే ఆనందపడతాడు, తెలుసుకోకుండా పోతే దుఃఖంగా ఉంటాడు, అంతే. కాబట్టి ఇతి జ్ఞానం తతైతస్య న త్యాగో న గ్రహో లయ. త్యాగం దేన్ని పట్టుకుని ఉన్నది నువ్వు ఒక్కడే ఉన్నప్పుడు పట్టుకునేది దేన్ని, వదులుకునేది దేన్ని? అంతఃకరణ శుద్ధి అని, సాధన చతుష్టయ సంపత్తిలో అని. ఇంకా మరి నీకు అంతఃకరణమే లేదురా నాయన అంటే నువ్వు ఒప్పుకోవడం లేదు, అందులోనే ఉన్నానని అనుకుంటున్నావు. సరే మరి క్లీన్ చేసుకో. అది నీ బాత్రూమ్ కాదురా నాయన, పక్కింటోడిది అని తెలుసుకుంటే నా బాత్రూమ్ని క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ బాత్రూమ్ నాదే అనుకుంటే మరి క్లీన్ చేసుకో. అసంభావన బుద్ధి, సంశయ భావన, విపరీత భావన, ఈ 3 భావనలు అంతఃకరణలు వస్తూ ఉంటాయి. ఈ జీవుడు బ్రహ్మ అవడానికి అసంభవమని మరి ఉపనిషత్తులు శ్రవణం చేయి, సంభావన బుద్ధి వస్తుంది, మళ్ళా సంశయం వస్తుంటుంది. థియరీ ప్రాక్టికల్ వర్కౌట్ అయితే లేదు. తెలుసుకున్నాను, సత్యం ఉంది, కానీ ఏ దుఃఖాలు అసలు తగ్గడం లేదు, అన్నీ అట్టే ఉన్నాయి, సమస్యలన్నీ అట్లే ఉన్నాయి. మళ్ళా కొంచెము యుక్తి ప్రధానమైన గ్రంథాలు చదువు మననం చేసి ఆ సంశయ భావనాన్ని తొలగించుకో. అయినా కూడా భూతంలాగా విపరీత భావనం, ప్రతి క్షణము జీవుడిలాగానే వ్యవహారం చేస్తుంటాం, కానీ ఆ సాక్షి భావంలోకి పోలేము. ప్రతి దానికి మనస వాచ కర్మ ఇబ్బందులు వస్తుంటాయి. జీవభావం మాత్రం ఆటోమేటిక్లో ఉంటుంది, మరి వేరే మార్గం లేదు. పాపము ఒక అంశము ఎక్కువ ఉన్నప్పుడు అంతఃకరణము సహకరించకపోతే కన్నా నిధిధ్యాసనమే ఎక్కువ సమయం పడుతుంది. ఆమృతే కాలం నయేది వేదాంత చింతయ దద్యాత్న అవసరం కించిత్ కామాదినాం మనాకపి. ఎప్పటి వరకు నిద్ర రాదో, ఎప్పటి వరకు మృత్యు రాదో అప్పటి వరకు వేదాంత విచారంలోనే ఉండు. దానికి మించిన సేఫ్టీ ఇంకోటి లేదు. యుద్ధం చేస్తే మనసుతోటే యుద్ధం చేయి.
లేకపోతే కన్నా ఆ విపరీత భావన ఆల్రెడీ ఆటోమేటిక్ మోడ్లో ఉంది, దానికోసం ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొట్టాల్సింది నువ్వు ఎదురీత. ఆ భావన రాకుండా నువ్వు ఈ శాస్త్రాలను తీసుకొని నీ స్వరూపాన్ని మనసు బుద్ధులు ఉన్నంతసేపు నువ్వు దాన్ని తెలుసుకుంటా ఉండు. సామర్థ్యం ఉందా? అసలు ఈ మనసు బుద్ధులకి గులాముని నేను కాదు, నాకు వీటితోటి ఈ రూపాయి అవసరం లేదు, రూపాయి ప్రయోజనం లేదు. ఈ శరీరం ఉంటే ఉన్ని, పోతే పోని, ఏమి సంబంధం ఉంది? ప్రతిరోజు సుషుప్తి అవస్థలో మనసు బుద్ధులు పోతే అసలు ప్రపంచం లేదు, ఈ శరీర బాను లేదు, అప్పుడే నేను హాయిగా ఉన్నాను, ఏ సమస్యలు లేదు, ఏ షికాయతులు లేదు. మరి ప్రతిరోజు నాకు ఈ యుక్తి ప్రధానంగా తెలుస్తోంది. ఇంకా ఈ శరీరం నాది కానీ ఈ శరీరాన్ని నేను ఎందుకు మెయింటైన్ చేయాలి? ఆ యమ నియమాదిలో ఆస్తేయం అనేది, దొంగతనం అనేది చెడ్డది అని చెప్పాం కదా. ఇతరుల సొమ్ముని ఆశించేది దొంగతనం అంటారు. ఈ పాంచభౌతికమైన శరీరం మనది అని ఏమి ప్రూఫ్? కబ్జా చేసి పెట్టుకున్నాం. పంచభూతాల సొమ్మిది, దాని మీద మనం కబ్జా చేసి పెట్టుకున్నాం. ఏ హక్కులు లేదు ఈ శరీర సంఘాతం మీద. మరి అలాంటి మనం కానీ ఈ శరీరాన్ని మనమని ఎందుకు అనుకోవాలి? వదిలిపెట్టేసి. సత్యం చాలా చిన్నదే, ఎక్కువ లెంత్ పీరియడ్ లేదు. అందుకే శంకరాచార్యుల భగవానులు అన్ని ప్రకారాల అధికారులకి దృష్టిలో పెట్టుకొని ఆ సిలబస్ ఇచ్చిపోయారు. ఫస్ట్ ఏకశ్లోకినే చెప్పారు. ఏకశ్లోకి మనం ఎన్నోసార్లు విచారణ చేసుకున్నాం. ఆ ఉత్తమ అధికారి అయితే ఈ ఒక్క శ్లోకంలోనే వాడు ఎవరు అన్న విషయాన్ని తెలుసుకొని సైలెంట్ అయిపోతాడు. కిం జ్యోతిస్తవ భానుమానహనిమే రాత్రౌ ప్రదీపాదికం స్యాదేవం రవిదీపదర్శన విదౌ కిం జ్యోతిరాహ్యాకిమే చక్షుస్తస్య నిమీలనాది సమయే కిం ధీదియో దర్శనే కిం తత్రాహమకో భవాన్ పరమకం జ్యోతిస్తదస్మి ప్రభో. ఈ ఒక్క శ్లోకం చాలు. గురు శిష్యులు క్వశ్చన్ ఆన్సర్ రూపంలో చాలా భలే ఎక్స్ప్లెయిన్ చేశారు. గురువు శిష్యుని అడుగుతాడు, శిష్యుడా, పొగలు నువ్వు అన్ని వస్తువుల్ని ఏ వెలుతురు ద్వారా చూస్తావునైనా, ఏ ప్రకాశం ద్వారా చూస్తావు? గురుగారు, సన్లైట్, సూర్యుని కిరణాల ద్వారా. వెరీ గుడ్. మరి రాత్రిపూట్ల అన్ని వస్తువుల్ని ఏ వెలుతురు ద్వారా చూడగలుగుతావు నాయన అంటే, గురుగారు దీపం వెలుతురా, చంద్రుని వెలుతురా. వెరీ గుడ్. మరి అమావాస్య రోజు రాత్రి నీ శరీరమే నీకు కనిపిస్తాయి, నీ చేతులు కూడా నీకు కనిపిస్తాయి, అంతటి అంధకారం. ఏదో హాల్లోనే ఎక్కడో పడుకున్నావు, ఏదో మూలలో నీళ్ళ కుండనో వాటర్ బాటిల్ పెట్టుకున్నావు, అర్ధరేదులో దాహం వేసింది, దాహం వేస్తే పోయి నీళ్ళు తాగుతావా లేదా? తాగుతాను గురుగారు. మరి అప్పుడు ఏ ప్రకాశంతో ఆ కార్యాన్ని, ఆ పనిని సిద్ధించుకున్నావురా అంటే, ఆలోచన చేసి, గురుగారు బుద్ధి. పగులు పడుకోకముందు వెళ్తున్నప్పుడు ఇక్కడి నుంచి ఒక 10-17 అడుగులు వేస్తే అక్కడ వాటర్ బాటిల్ నీళ్ళు కుండ వస్తుందని ఆ జ్ఞానాన్ని పొంది ఉంటి. లేచిన తర్వాత తడుపుకుంటూ 10 అడుగులు వేస్తే కానీ అది దొరికిపోయింది. అంటే బుద్ధి కూడా వెలుతురు చేసే పని చేసింది. బుద్ధి కూడా ప్రకాశ స్వరూపమే. లైట్ చేసే పని బుద్ధి కూడా చేసింది. బుద్ధి రూప ప్రకాశం ద్వారా ఆ కార్యాన్ని సిద్ధించుకున్నాను. కొంచెం బాగా ఎదిగినవరని. మరి శిష్యుడా, సుషుప్తి అవస్థలో మనసు బుద్ధులు కూడా ఉండవు, రెస్ట్కి వెళ్ళిపోతాయి. అలాంటి స్థితిలో కూడా సుషుప్తి అవస్థ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను మంచిగా హాయిగా పనుకో అంటే ఈరోజు ఏ స్వప్నాలు రాలేదని. స్వప్నాలు రాలేదన్న విషయం మరి అక్కడ ఎవరు తెలుసుకున్నారా? మనసు బుద్ధులైతే లేవు. ఏ ప్రకాశం ద్వారా ఈ ఆశ్రమానికి ఎవరు రాలేదని చెప్పడానికి నేను లోపల ఉండాలి కదా. ఆ స్థితిలో సుషుప్తి అవస్థలో స్వప్నాలు రాలేదు అన్నది ఏ ప్రకాశం ద్వారా తెలుసుకున్నావురా అంటే, ఓహో అని ఆలోచన చేసి, తద్ అహమస్మి ప్రభో, అది నేనే, నా స్వరూపమే ప్రకాశము, నా స్వరూపమే జ్యోతి, లైట్ చేసే పని. ఇప్పుడు మొత్తం అంధకారం ఉంటే అమావాస్య రోజు ఆశ్రమానికి ఎవరు వచ్చారు, ఎవరు పోయారు ఎట్లా తెలుస్తుంది? వెలుతురు ఉంటేనే కదా ఎవరైనా వచ్చింది పోయింది తెలిసేది. స్వప్నాల రానితనాన్ని నేను అక్కడ తెలుసుకున్నానంటే నా స్వరూపం కూడా జ్యోతి స్వరూపమే, ప్రకాశ స్వరూపమే. శివరాత్రిలో ఉన్న సత్యం కూడా అందుకే రాత్రిపూట్లే ఉద్భవించాడు. అమావాస్యలోనే, అంధకారంలోనే, జ్యోతి స్వరూపంలోనే ఉద్భవించి ఆ పురాణంలో కూడా ఈ బ్రహ్మజ్ఞానమే దాగి ఉంది. కాబట్టి అలాంటి స్వరూపం మనము.
ఆ సత్యాన్ని ఈ మనసు బుద్ధులు జీర్ణించుకోలేకపోతున్నాయి. మనమేమో ఆ మనసులో గులాములుగా ఉండాలి. అవి ఇచ్చే నిర్ణయాలు నమ్మడము. అవి నువ్వు అజ్ఞాని అంటే అవును నేను అజ్ఞాని అని, నువ్వు పరిచిన్నుడు అంటే అవును పరిచిన్ను అని నమ్మేస్తున్నాం, నువ్వు పుట్టి సచ్చాడు అంటే దాన్ని నమ్మేస్తున్నాం. అవి ఇచ్చే టాస్కులు చేసుకుంటూ పోతున్నాం. కాబట్టి ఇక్కడే మనం ఇరుకుపోతున్నాము. దాన్ని తీసి పక్కన పెట్టేసిడి. అవి లేకుండా కూడా మన అస్తిత్వం ఉంది. ప్రతిరోజు సుషుప్తి అవస్థలో ఉంది. వాటి అవసరం మనకేముంది? అసలు మనం ఉంటేనే వాటికి అస్తిత్వము. దానికే మనం జీవితం ఇస్తున్నాం. అలాంటిది మనకు వాటి మీద డిపెండెన్సీ ఎందుకు? మనసు బుద్ధులు ఇంకా వెయిటింగ్ లిస్ట్ ఎందుకు? పెండింగ్ ఫైల్ లాగా ఎప్పుడు ఇంకా మనసు బుద్ధుల ద్వారా ఏదో ఆత్మానుభూతిని పొందాలి అని. అసలు బాగా ఇంద్రియాలకి అగోచరమైన మనసు బుద్ధులకి ఈ మొబైల్ తెలుసుకున్నట్టుగా మనం దాన్ని తెలుసుకోలేము. మన ఉనికి మనకు ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు మీ కళ్ళలో అద్దం లేకుండా మీ కళ్ళు మీరు చూసుకోగలరా? మీ చేతులు చూసుకున్నట్టుగా మీ కళ్ళు మీరు చూసుకోగలరా? చూసుకునేకైతుందా? చూసుకోలేము కదా. మైకును చూసుకున్నట్టుగా విషయం చేసి కళ్ళని మనం చూసుకోలేకపోతాం. మన కళ్ళని మనం చూసుకోలేము అద్దం లేకపోతే. చూసుకోలేదు కదా. నీకు కళ్ళు ఉన్నాయా లేవా? ఇప్పుడు ఉన్నాయన్న జ్ఞానం ఉంది కదా. విషయీకారం కాకుండానే కళ్ళ జ్ఞానం కలిగిందా లేదా? దేనివల్ల రూపదర్శనం అంతా అవుతుంది. కాబట్టి లోపల నాకు చక్షుంద్రం తప్పకుండా ఉండాలి. మరి బుద్ధి బుద్ధిలో ఇప్పుడు ఏమేమి ఆలోచన చేస్తున్నావు? 5 నిమిషాలు వెనకాల ఏం ఆలోచన చేస్తుంటివి? అవన్నీ నీకు తెలుస్తున్నాయి లేదా? అక్కడే ఉన్నాడు సాక్షి. అదే మనం దాన్ని మైకులాగా చూడాలనుకోరు. కళ్ళను మనము మైకు చూసినట్టు ఇట్లా చూసుకోవాలని చూసుకుంటాము. అవసరమే లేదు కదా. మనం ఉన్నాం కదా. భయం ఏమని వేస్తుంది? అయ్యో చేతులు చూసుకున్నట్టుగా నేను కళ్ళు చూసుకోలేకపోతున్నాను, ఇంకా నేను కళ్ళు ఉన్నాయా లేదని జ్ఞానాన్ని పొందలేదని భయపడుతున్నామా? లేదు. మరి సాక్షి కూడా అలాగే ఉంది. బుద్ధి వృత్తులంతా తెలుసుకుంటూనే ఉన్నాం. ఇంకా నేను జ్ఞానాన్ని పొందలేదు, ఇంకా ఏమో చేయాలని అనవసరంగా అజ్ఞానాన్ని మళ్ళీ ఇంకా పెండింగ్ ఫైల్ లాగా పెట్టుకుంటున్నాం. పని అయిపోయింది. కేల్కతం దుకాన్ బంద్. ఈ చిన్న సత్యాన్ని గ్రహించలేని ఆ శుద్ధమైన అంతఃకరణము లేదు కాబట్టి ఇంకా పని సాధనాలని శ్రవణ మన నిధిధ్యాసలని ద్రవిడ ప్రాణాయాలు చేసుకుంటూ ఉన్నాం. వాస్తవికంగా ఇంకా అష్టావకర గీతకు వచ్చినామంటే ఇంకా ఏమీ లేదు. దీని తర్వాత ఇంకా సైలెంట్గా మౌనం తప్పితే ఇంక పెద్ద మెసేజ్ ఇంకోటి ఏమి ఉండదు. కాబట్టి నత్యాగో నగ్రహో లయ. త్యాగం దేని చేస్తావు? నీకన్నా అతిరిక్తంగా ఏదన్నా ఉంటే నువ్వు ద్వైతం ఉంటే ఏదన్నా ఇలాంటి క్రియలు జరుగుతాయి. అసలు ద్వైతం లేనే లేదా. అద్వైత సిద్ధాంతం నీది ఉండదు. నువ్వు ఒక్కడే ఉన్నావు. కాబట్టి నువ్వు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు వెతుకుతున్న పరమానందము సహజానందము, నిమిత్తానందము కాదు. బయట విషయాలను ప్రపంచంలో ఆనందం పొందాలంటే ఎన్నో లిటిగేషన్లు ఉంటాయి. నీకు ఆస్తులు ఉండాలా, డబ్బులు ఉండాలా, అనుకూలమైన పత్ని, అనుకూలమైన పిల్లలు, ఆది దైవిక ఆధ్యాత్మిక ఈ అన్ని తాపాలు కూడా ఏ విఘ్నాలు లేకుండా ఇన్ని లిటిగేషన్స్, ఇన్ని సపోర్టివ్ సిస్టమ్ ఉంటే నువ్వు అక్కడ ఏదైనా ఆనందాన్ని పొందగలవు. కానీ నీలో ఉన్న ఆనందము, నీ స్వరూప ఆనందము ఒక్కరు అవసరం లేదు, ఒక్క నిమిత్తం అవసరం లేదు. బయట విషయాలు నువ్వు ఏ నిమిత్తం ద్వారా ఆనందాన్ని పొందింటావో, ఆ డబ్బులు లేనప్పుడు, ఆ నిమిత్తం లేనప్పుడు ఆ ఆనందము పోతుంది. ఆ ఆస్తులు లేనప్పుడు ఆనందము పోతుంది. ఆ వ్యక్తి లేనప్పుడు ఆనందము పోతుంది. కానీ ఇది ఏ నిమిత్తాల ద్వారా వచ్చే ఆనందం కాదు. ఇది సహజానందం. కాబట్టి అలాంటి ఆనందం కోసము బయట నువ్వు ఎన్ని ఆయాసం చేయాలి? సాసుగించంత సుఖానికి సముద్రం అంత కష్టము చేయాలి. అంత విపరీతమైన పరిశ్రమ. రేషియో అసలు మ్యాచ్ చేసుకొని మీరు కష్టపడుతున్న సమయము, సుఖపడుతున్న సమయం, ఈ కంపారిజనే ఉండదు. 1% కూడా ఉండదు సుఖము. 99% దుఃఖమే ఉంటుంది. పరిశ్రమ, ఆయాస, బహుళ ఆయాసం. కానీ మన స్వరూపానందాన్ని పొందడానికి ఒక్క క్రియ అవసరం లేదు. మనది అక్రియ స్వరూపం. మానసిక క్రియలు కూడా అవసరం లేదు. నువ్వు ఇంకా చేస్తున్న క్రియలన్నీ బంద్ చేసుకోవాలా. స్టాప్ బటన్ ఒత్తుకోవాలంతే. అన్ని బటన్లు నిలుపుకుంటూ ఇంకా స్టాప్ బటన్ ఒత్తి ఇంకా నీ స్వరూపంలో నిలబడాలి అంతే. అలాంటి పరిశ్రమ లేనిది, ఖర్చు లేనిది, దానికి
నిరపేక్షమైన ఆనందం. దానికి కంపేరిటివ్గా ఇంకో ఆనందం ఏమీ లేదు ప్రపంచంలో. అలా కాదు. ఈరోజు ఇన్నోవా కారు తీసుకుంటే ఆనందం వస్తుంది, పక్కింటోడు బెంచ్ తెచ్చాడంటే అది పోతుంది. దీనికన్నా ఇంకోటి ఏదన్నా సాతిశయం కనిపించిందంటే కానీ అయిపోయి ఆనందం తుస్సైపోతుంది. కానీ ఈ ఆనందం కన్నా మించిన ఆనందం ఇంకోటి లేదు. అలాంటి ఆనందాన్ని, ఉన్న ఆనందాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. మహామూర్ఖత్వం అంటే మహామూర్ఖత్వం. అందుకే తెజమోహ నిద్ర అని మనమంతా రాత్రిపూట్ల పడుకునేది నిద్ర అనుకుంటున్నాం. మోహ నిద్రలో ఉండాం. పెద్ద నిద్ర ఇది. బాంగు సారాయి అంతా 7-8 గంటల సేపే నీకు మత్తునిస్తాయి. మనం ఎలాంటి మాయా మదిరాన్ని తాగామంటే కోట్ల సంవత్సరాల నుంచి పోతానే లేదు ఇంకా. అందుకే మనకే కదా లేచిన వ్యక్తికే ఉత్తిష్ట అని అంటుంది కఠోపనిషత్తు. పడుకున్నాడు ఉపనిషత్తు చదువుడు కదా, లేచినోడే ఉపనిషత్తు చదువుతాడు. మళ్ళా వాడిని లేవమంటా ఉంది. లేవమంటే ఈ మోహ నిద్ర నుంచి లేవు, నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకో. ఇప్పుడు రాత్రిపూటలో కూడా నీకు ప్రపంచం ఉంది, సమస్యలు ఉన్నాయి, పరిష్కారం ఉన్నాయి. ఇదంతా ఒట్టిదరా నాయన, అనవసరంగా నువ్వు రిస్క్ తీసుకోకు, కాసేపు ఓపిక పడుకున్న నిద్రలేస్తే మనం ఎవరు ఉండము, అంతా ఒట్టిదే అని చెప్పేటోడు బుద్ధివంతుడ గురువా, లేదా ఆ స్వప్నంలో నిన్ను ఇరికించేసి విపరీతమైన పరిశ్రమలు చెప్పేసి బహిర్ముఖతాన్ని తెప్పించోడు గురువా? ఆలోచించుకోండి. గురువు అందుకే ఈ అజ్ఞాన దశల్లో ఇటువైపు ప్రవృత్తి మార్గంలో శిష్యుని పంపేయాలని అసలు అనుకోడు. అసలు తను కొద్దిగా కష్టాలు సహించినా కూడా శిష్యుడు మాత్రం అలాంటి బంధనంలో ఆ గులామీ తత్వాన్ని పొందడం గురువులకి ఇష్టమే ఉండదు. రామకృష్ణ పరమహంసలు అంటారు, తన దగ్గరకు చిన్న బ్రహ్మచారి వస్తుంటాడు, ఒక వారం రోజులు కనిపించడు, నిరంజనానంద అనిపిస్తుంది. ఎందుకు వాడు బ్రహ్మచారి ఈ మధ్య ఆశ్రమంలో కనిపిస్తలేడంటే, అయ్యో వాడికి రైల్వేలో జాబ్ దొరికింది, రైల్వేలో నౌకరీ దొరికిందని. అయ్యో వాడు నౌకరు అయిపోయాడా? అప్పుడు బ్రిటిషులు ఉంటారు కదా, వాడు గంగా నదిలో చచ్చిపోయాడన్న వార్త విన్నా కూడా నాకు ఇంత బాధ కలిగేది కాదు, వాడు ఇంకొకడు నౌకరుడు గులాముడు అయిపోడన్నది నాకు చాలా బాధ కలుగుతుంది అన్నాడు. ఇది జీర్ణించుకోవడానికి చాలా కష్టం. అంటే వాడికి మోక్షాన్ని పొందే అర్హతనే ఉంది. ఆ యోగ్యత, సాధన, చతుష్టయ సంపత్తిలో అర్హత, ఊహాపోహ, విచక్షణత అవన్నీ గురుగారు చూశారు. ఇలాంటి పరమానందాన్ని తెలుసుకొని పొందేదాన్ని పోయిడ్చి అక్కడ ఇరిగిపోయాడు కదా అని. ఎందుకంటే ఈ శరీరమే నేను అనే భావన వచ్చేస్తే ఎక్కడ కావాల్సింటే అక్కడ పరాధీనత స్వీకారం చేసేస్తాను. ఉద్యోగాలు చేయకూడదని కాదు, ఫస్ట్ ఈ జ్ఞానాన్ని పొందిన తర్వాత మళ్ళీ ఆ క్రియలకు దీనికి సంబంధం లేకుండా ఉంటుంది. అంటే వచ్చిన పని మర్చిపోయాం మనం. మనిషి జన్మ ఎందుకు వచ్చింది? మనిషి జన్మ వచ్చిందే ఈ స్వరూపాన్ని తెలుసుకోవాలని చెప్పేసి. ఈ స్వరూపాన్ని తెలుసుకున్న ప్రయత్నంలోనే ఈ శరీరం ఒక కొద్దిగా అవసరం మనకుంది. అది శ్రవణమని నిధిధ్యాసనాల కోసం. ఈ శరీరం నిలబడాలంటే దీనికి కొద్దిగా ఆహారం కావాలి. ఆ ఆహారము గ్రహించడానికి ఏదో ఒకటి ఉద్యోగము, వ్యాపారము, ఏదో ఒకటి సేవా కార్యక్రమం పెట్టుకోవాలి. ఇలా ఉండాలి ప్రిఫరెన్స్. అలా లేదు. మొత్తం అంతా పశువుల కంటే హీనంగా ప్రాపంచిక బుద్ధిని అదంతా అయిపోయి ఏదన్నా కొద్దిగా టైం దొరికితే కదా దీనికి వస్తానని చెప్పేసి దీనికి సైడ్కే పెట్టేసి అసలు ఇది ఇంపార్టెన్సే కాదు. ఎప్పుడో అంత చేతులు కాళ్ళు పడిపోయినప్పుడు రామారామ అనుకుందాంలే, ఇప్పుడేముంది తొందర అని అంటాను. వచ్చిన పనే ఇది, దీన్నే మర్చిపోయాము. ఎన్నిసార్లు పుడుతుంటాం, ఎన్నిసార్లు ఈ పరాధీనత విచారం చేసుకోకుండా పోతే అలాగే వ్యర్థమైపోతూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ శ్లోకంలో కూడా అదే 4-5 శ్లోకాలు జనకుడు అదే చెప్తున్నాడు. మహోదధి రివాహంస ప్రపంచో వీచి సన్నిభః ఇతి జ్ఞానం తతైతస్య నత్యాగో నాగ్రహో లయః. మహోదధిరివాహంస ప్రపంచో వీచి సన్నిభః ఇతి జ్ఞానం తతైతస్య నత్యాగో నాగ్రహో లయః.
మహోదధీరివాహం సహా. నేను నా స్వరూపం ఎలా అంటే మహా పరమానంద స్వరూపం అది. దానికి సీమాలు లిమిటేషన్స్ లేవు, దాని కొలతలు పెట్టేలాంటి ఏమీ యూనిట్లే లేవు, దాని కొలతలకు దొరకనిది అది. అలాంటి నేను పరమానంద స్వరూపాన్ని, అలాంటి పరమానంద స్వరూపంలో ఈ ప్రపంచం అనే ఒక చిన్న చిన్న అలలు వస్తూ ఉంటాయి, మళ్ళీ అందులో లయమైపోతుంటాయి. అంతేకాని నేను మాత్రము అందుకే స్థిరంగా నా స్వరూపంలోనే నేను ఉండాను. అందుకే నేను దేన్ని వదిలిపెట్టాలా, అలల్ని ఆపేది ఎందుకు, దాన్ని వస్తూ ఉంటాయి పోతుంటాయి, నాకు సంబంధం లేదు, నేను మాత్రం సముద్రమే అయి ఉండాను అని చెప్పేసి. కాబట్టి అలాంటి స్థితిలో ఉన్నప్పుడు నేను దేన్ని గ్రహించగలను, దేన్ని వదిలిపెట్టగలను, దేన్ని లయం చేసుకోవాలి. నాకు భిన్నంగా ఏదన్నా ఉంటే కదా సముద్రంలో అలలని లయం చేయడానికి ప్రయత్నం చేయాలి. వస్తూ ఉంటాయి మళ్ళీ సముద్రమే అవుతూ ఉంటాయి. కాబట్టి నేను నా స్వరూపంలో ఉంటే కానీ మనసును కూడా మనసును చూసి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక వేటగాడు ఒక పక్షిని తీసుకొని బోట్లో పెట్టుకొని సముద్రం మధ్యలో చేపలు పట్టడానికి పోతాడంట. కొన్ని పక్షులకి ఏమంటే అమ్మమ్మ అంటే ఒక 2-3 కిలోమీటర్లు లేదా 5 కిలోమీటర్ల కన్నా కంటిన్యూస్గా ఎక్కువ ఎగరలేవు. దాని తర్వాత ఎక్కడో ఒక చోట నిలబడి మళ్ళీ అవి ఎగురుతాయి. గద్దలు అవి అయితే కన్నా చాలా దూరం 1000 కిలోమీటర్ ఎగురుకుంటూ పోతాయి. చిన్న చిన్న పక్షులకు కంటిన్యూస్గా అంత పొడవు ఎగరలేవు, శక్తి ఉండదు. ఇంకా ఆ పక్షిని బోట్లో పెట్టుకొని అటు పోతూ ఉంటే కన్నా కాస్త దాన్ని వదిలిపెట్టేసరికి సముద్రం మధ్యలో 100 కిలోమీటర్ల లోపల అక్కడ పోయి చేపలు పట్టుకుంటున్నాడు. ఇంక నుంచి తప్పించుకొని వెళ్ళిపోవాలని చెప్పేసి పక్షి ఎగురుకుంటూ వెళ్ళిపోతుందంట. ఎక్కడ పోయినా కూడా అక్కడ ఏమీ దాన్ని రెస్ట్ తీసుకోవడానికి ఏమీ కనిపించదు. మళ్ళా ఇంకా భయం వేసి దానికి ఎట్టుపోయినా సముద్రమే కనిపిస్తుందని మళ్ళీ వాపస్ పోయి మళ్ళీ వాడు భుజం మీదనే పోయి కూర్చుంటుంది. ఈ మనసు బుద్ధులు కూడా అంతే, విచారం చేసుకొని ఎంత చేసుకుంటే అమెరికాకి పోని, స్వర్గానికి పోని, బ్రహ్మలోకానికి పోని, మనోరాజ్యాలు చేసుకుంటూనే మనము కబీర్ దాస్ అంటాడు కదా, మన్ జాయేతో జానేదో తనుకోతో రుకో. మనసు పోతే కన్నా పోని, నువ్వు స్థిరంగా ఒక చోట గట్టిగా నిలుచుకో, ఎక్కడ పోయినా మళ్ళీ వాపసు నీ దగ్గరికి రావాలి. మళ్ళీ అది స్వరూపంలోనే అది అలసిపోయి మళ్ళీ నీలోనే లయం కావాలి. ఏ వృత్తులైనా కానీ మనసుకు అలసిపోతుంది. సినిమాలు కూడా 2-3 సినిమాలు చూస్తే మళ్ళీ నువ్వే అలసిపోతావు. కాబట్టి అలసిపోయిన తర్వాత మళ్ళీ నీలోనే అయిపోతుంది. కాబట్టి నీలో ఉన్న ఈ వేరియేషన్లకు, మనసు చేసే ఈ విచిత్రమైన యోచనలకు నువ్వు అసలు దానికి తల చెడుపుకోకు. అంతా నువ్వే ఉండవు. మళ్ళీ అది ఆ అలలు వస్తున్నాయి కదా, మళ్ళీ నీలోనే అవి లయం కావాలి. నువ్వు నీలోనే ఉండు. అయ్యో నాలో ఈ అలలు వచ్చేసి నేను అలనైపోయాను, నేను నీళ్ళ బుడుగనైపోయానని బాధపడకు. మళ్ళా నువ్వు సముద్రమే అవుతుంటావు. కాబట్టి అలాంటి స్వరూపాన్ని అని నేను తెలుసుకున్న తర్వాత నేను దేన్ని గ్రహించేది, దేన్ని పట్టుకున్నది అంటే చేయడానికి సాధన అనేది ఏమీ లేదు. వాస్తవంగా అజ్ఞాన మూలకమే సాధనం. శాస్త్రము కూడా అజ్ఞానినే విషయంగా పెట్టుకుంటుంది. జ్ఞానికి శాస్త్రం అవసరం లేదు. పోనీ అజ్ఞానికి శాస్త్రం అవసరం వాడికి కూడా అవసరం లేదు. మరి ఇంకెవరికి శాస్త్రం అంటే కొద్దిగా తెలుసుకొని కొద్దిగా తెలియని వాడికి శాస్త్రం. విజ్ఞాతే తత్వే శాస్త్రైక్యం, అవిజ్ఞాతే అపి పరే తత్వే శాస్త్రైక్యం. అందుకే కొద్దిగా తెలుసుకొని మన మధ్యలో ఉన్న వాళ్ళకి, మనలాంటి వాళ్ళకి శాస్త్రాలమున, కానీ స్వరూపాన్ని యథార్థంగా తెలుసుకుంటే మళ్ళీ సాధనలు ఉండవు. మనము చేస్తున్న సాధనలు కూడా ద్రవిడ ప్రాణాయామమే. ఉన్న ఈ సత్యాన్ని మనసు గ్రహించలేకపోతుంది కాబట్టి మనకి తిప్పలు. అది సూఫీ సంతులది దృష్టాంతం ఎన్నోసార్లు మనం చెప్పాను. దాన్ని మాత్రం మర్చిపోకండి, ఎలా మన మనసు మనకు ట్రిక్ చేస్తుంది అని. మనం ఇప్పుడు కూడా ఆనందంగానే ఉంటాం, కానీ ఆ మనసే తప్పుడు నిర్ణయాలు ఇస్తూ ఉంటుంది. ఒక మందబుద్ధి అయిన వాడు ఉంటాడు, వాడి దగ్గర 20 గాడిదలు, 20 గుర్రాలు, 20 ఒంటెలు ఉంటాయి. గురుగారి దగ్గర, ఇది నిజమైన కథే, కాశ్మీర్లో జరిగింది, సూఫీ సంతు దగ్గర జరిగింది ఇది. ఇంకా గురుగారు నాకు నిద్ర వస్తలేదని పోతాడు. ఎందుకురా అంటే బయట పశువులు ఉన్నాయి, అవి లొల్లి చేస్తున్నాయి, నాకు అందుకే నిద్ర వస్తలేదు. సరేరా ఈరోజు గాడిదలు లోపల కట్టేసుకుంటే ఇంకా నిద్ర పాడైపోతుంది. లేదు గురుగారు ఇంకా నిద్ర పాడైపోయిందంటే ఈరోజు గుర్రాలు కూడా లోపల కట్టేసుకుంటారు, ఇంకా సగం నిద్ర పాడైపోతుంది. 3వ రోజు ఒంటెలను కూడా నువ్వు లోపల కట్టేసుకుంటావు, సంపూర్ణ నిద్ర పాడైపోతుంది, లొల్లి ఎక్కువ ఉంది కాబట్టి. ఏంటి గురుగారు ఏదో పరిష్కారం చెప్తారంటే మొత్తానికి నిద్ర పాడేలాగా చేశారంటే, లేదరా ఇప్పుడు గాడిదల్ని బయట కట్టేయండి.
ఏమరా నిద్ర వచ్చిందంటే కొద్దిగా వచ్చింది నిద్ర. రేపు గుర్రాలని బయట కట్టాను, ఇప్పుడు నిద్ర వచ్చిందంటే సగం వచ్చింది. ఇప్పుడు ఒంటెల్ని బయట కట్టాను, ఇప్పుడు అంటే అబ్బా మంచిగా నిద్ర వచ్చింది గురుగారు అన్నాడు. మరి ముందు కూడా అవి బయటనే ఉండే, ఇప్పుడు కూడా బయటనే ఉండాలి. వాడికి ఎలా ఇప్పుడు సమస్య లేదు. అది ఏమైంది, మధ్యలో ఏం జరిగింది? ఈ మనసు కొన్ని క్రియలకు అపేక్ష పెట్టుకుంటుంది, దానికి ఒక ఎక్సర్సైజ్ కావాలి. మనం చేస్తున్న శ్రవణమన నిధిధ్యాసనాలు కూడా అంతే, అలాంటి ఒక వ్యర్థమైన క్రియ. ఆ మనసు మీద వాడు కంట్రోల్ ఉంటే కానీ వాడు ముందు కూడా ఆ సౌండ్ అసలు వానికి డిస్టర్బ్ చేసేది కాదు. మేము బెంగళూరు పూర్వాశ్రమంలో ఉన్నప్పుడు రోడ్ల పక్కలో ఎంత సౌండ్ వస్తుంది, ట్రాఫిక్ గొయా 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 గొయా, మొత్తం నిద్ర వచ్చేది. ఆ సౌండ్లు అసలు సంబంధమే లేదు మాకు. కొంతమందికి చిన్న చిన్న సౌండ్లు అయితే కానీ అసలు అలవాటు లేదు కదా, వాళ్ళకి నిద్ర రాదు. అదంతా ఏది, మనసే. ఆ మనసు ఇచ్చే నిర్ణయం. వాడు ముందుగా కూడా సుఖంగానే ఉండే, సమస్య లేదు, లేని సమస్యని ఉన్నట్టుగా చూపించింది. మళ్ళీ ఏదో ఒకటి ఎక్సర్సైజ్ చేసేసరికి వాడికి మోసం చేసింది. ఇప్పుడు నువ్వు సుఖంగా ఉండవాలి. బయట విషయాలలో కూడా అంతే. లడ్డు ఏదో ఒకటి మనం పూర్వంలో ఒక వస్తువుని భోగ విషయాన్ని అనుభవించుంటాం. అసలు అది మన స్మరణకు రాకుండా పోతే కానీ మనం మంచిగా హాయిగా ప్రసన్నంగా న్యూట్రల్గా శాంతంగానే ఉంటాం. ఆ వస్తువు ఒకవేళ ఎదురుగా కనిపించేసిందంటే కనుక ఇంకా ఒక తరంగం డిస్టర్బ్ అవుతుంది మన లోపల. మనసు దీన్ని ఎత్తి చూపించదు. ఆ లడ్డు వల్ల మనము డిస్టర్బ్ అయ్యాము, దానివల్ల మన మనశ్శాంతి పోయింది అన్న విషయాన్ని మనకి ఎత్తి చూపించదు. మళ్ళా ఇంకా దాన్ని ఏదో ఒకటి చేసి పరిశ్రమలు చేసి ఆ లడ్డూని తిన్న తర్వాత ఆ లడ్డు వల్ల ఆనందం వచ్చింది అన్నదాన్ని హైలైట్ చేస్తుంది మనసు. లడ్డు వల్ల ఆనందం వచ్చిన సగం పోషణనే హైలైట్ చేస్తుంది, కానీ లడ్డు వల్ల నువ్వు ఇంకా డిస్టర్బ్ అవుతుంది అన్న విషయాన్ని హైలైట్ చేయదు. ఇది మనసు చేసే ట్రిక్. ఈ ట్రిక్కి మనము బలైపోతుంటాం. అందుకే బయట విషయాల్లో ఆనందం ఉందని భ్రాంతి పొందుతుంటాం. ఆ ఆనందము మనలోనే డిస్టర్బ్ అయిన తరంగము నల్లిఫై అవుతుంది, అంటే ఆ తరంగం వల్ల నార్మల్కి వచ్చేస్తుంది అంతే. ఈ క్రియకు మనము బయట విషయాల నుంచి నాకు ఆనందం వచ్చిందని తప్పుడు నిర్ణయం పొందుతాము. ఆ కుక్క ఎముకని కొరికి దాని చిగురులకే కూర్చుకొని దాని రక్తమే పోతుంటే ఎముకలో నుంచి రక్తం వస్తుంది భ్రాంతిలో. పగులంతా కొరుకుతూనే ఉంటుంది. ఆ తుమ్మ చెట్టు ఆకులు మంచి పుల్లటి రసం వస్తుంది అనుకుంటుంది. ఆ ముళ్ళు గుచ్చుకొని దాని నాలుగులో నుంచినే రసం పోతూ ఉంటుంది. అలాగే మనము బయట విషయాలలో అలాగే మనము మోసపోతున్నాము. ఈ మనసు మీద మనకు కమాండ్ లేదు. బయట విషయాలలో భోగాసక్తి ఉన్న మనసే బంధనానికి కారణము. పోనీ మనకు మనసు బుద్ధులు లేకుండా ఇంకేమైనా వేరే వస్తువు ఉందా మనం మోక్షాన్ని పొందడానికి? ఉన్నది అదే మన దగ్గర. అందుకే మనసా ఏవ అనుద్రష్టవ్యం. ఆ టూల్స్తోనే మనం మోక్షాన్ని పొందాలి. ఎలా అంటే శృతి ఆచార్య సంస్కృత మనసా ఏవ. శాస్త్రము ద్వారా గురువుల ద్వారా సంస్కృతమైన మనసులో ఒక సామర్థ్యం వస్తుంది. అస్సలు ఒప్పుకోడు. మనసు ఇచ్చే నిర్ణయాలకు ఒక్క నిర్ణయం కూడా ఒప్పుకోడు. మళ్ళీ ఆచార్యుల ద్వారా శాస్త్రం ద్వారా ఫుల్గా బలవంతమైన మనసు ఏదైతే ఉంటుందో అసలు అది ఎన్ని తప్పుడు నిర్ణయాలు ఇచ్చినా ఎంత అల్పత్వ బుద్ధి వచ్చినా అసలు దాన్ని లెక్కే పెట్టుకోడు. వివేకానందుడు ట్రైన్లో పోతా ఉంటే ఎదురుగా ఊరికే ఒకటి భలే అవమానం చేస్తుంటారు. మీరు దున్నపోతుల్లాగా ఉన్నావు, ఏదన్నా పని చేసుకొని ఉద్యోగం చేయొచ్చు కదా, భిక్షాటన చేసుకొని మీలాంటి వాళ్ళ వల్ల మన దేశమంతా పాడైపోద్ది, సోమరిపోతుల ఫ్యాక్టరీలాగా చేసేసారు అని 6 గంటల సేపు వెంబడి వేసుకుంటూ ఉన్నాడు ఇంకా. కానీ ఆయన తీసుకోలేదు. వివేకానందుడు జ్ఞాని కాబట్టి ఈ మనసుకు ఎవరికి గుచ్చుకుంటాయి, ఆ అహంకారానికి గుచ్చుకుంటాయి అలాంటి మాటలు. ఆయన దాన్ని వేరుగా చేసి పెట్టేసిండు. ఆయన కూడా తిడతాడు, ఈ శరీర సంగతాన్ని అనుభవించు, ఎందుకు జన్మకు వచ్చావు, వాడు తిడుతున్నాడు, తిట్టిపించుకో, నీకు ఇప్పుడైనా సిగ్గు రావాలి కదా, ఇంకోసారి జన్మకు వస్తావా, ఇలాంటి పరాధీనత అవస్థని పొందుతావా, ఎన్ని సమస్యలు ఉన్నాయి నీకు, ప్రతిది అడుగున వేడి వేడి పెన్నంలాగానే ఉంటుంది. వివేకిన సర్వం దుఃఖం. వివేకం ఉన్నవాడికైతే ఈ ప్రపంచంలో ఎక్కడ అడిగేసినా అక్కడ దుఃఖ రూపంలోనే కనిపిస్తుంది, కానీ అంత స్పష్టంగా. అందుకే వైరాగ్యం బాగా వస్తుంది. కాబట్టి ఎందుకంటే ఈ శరీర సంఘాతాన్ని తీసి పక్కన పెట్టేసి ఉంటారు. స్వరూపంలోనే నిలబడే అలవాట్లు ఎవరు చేసుకుంటారో వాళ్ళు దీన్ని లెక్క చేయరు. ఈ శరీరం మీద ఉన్న తాదాత్మ్యమే కదా మనకి పెద్ద సమస్య.
ఈ తాదాత్మ్యం ఎంత తెంపుకున్నామో ప్రాక్టికల్గా అదే మనము చేసిన సాధనంలో రిజల్టు. కాబట్టి ఇంకా నెక్స్ట్ శ్లోకంలో కూడా ఇలాగే చెప్పుకుంటూ పోతున్నాడు. అహం సాశుక్తి సంకాశో రూప్యవద్విశ్వకల్పన ఇతి జ్ఞానం తతైతస్య నత్యాగో నాగ్రహో లయః. అహం సశుక్తి సంకాశో రూప్యవద్విశ్వకల్పన ఇతి జ్ఞానం తతైతస్య నత్యాగో నాగ్రహో లయః. అహం సశుక్తిసంకాశః విద్యవద్విశ్వకల్పనాః ఇతి జ్ఞానం తతైతస్య నత్యాగో నాగ్రహో లయః. అహం శక్తి సంకాశో రూప్యవద్విశ్వకల్పనా ఇతి జ్ఞానం తతైతస్య నత్యాగో నాగ్రహో లయః. అహంస శుక్తి దృష్టాంతం ద్వారా చూపుతున్నాడు. ముత్యం చిప్పులు నది ఒడ్డులను సముద్రం ఒడ్డులో పడి ఉంటాయి. ఆ ముత్యం చిప్పులో ఒకవైపు ఫుల్ కోటింగ్ ఉంటుంది. అది సూర్యకిరణాలు పడితే కానీ సిల్వర్ లాగా మెరుస్తూ ఉంటుంది. దాన్ని శుక్తిక అంటారు. నేను ఆ శుక్తిక లాంటి వాడిని. ఈ సకల ప్రపంచము, నా శరీరము, ఈ శరీర సంఘాతం ఇవన్నీ కూడా ఏదైతే భానులు నాకు కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా ఆ మెరిసే భ్రాంతి రూపంలో సిల్వర్ లాగా మెరిసే లాంటి తత్వము అని. అది ముత్యం చిప్పుగా అని తెలిసిన వాడికి అది మెరుస్తున్నప్పటికి కూడా అది సిల్వర్ అనే భ్రాంతి పుట్టదు. కాకపోతే మనకు ఈ ప్రపంచమంతా సత్యత్వ బుద్ధి ఉంది. అందుకే ఈ ప్రపంచం మన చేత ప్రవృత్తి కర్మలు చేపిస్తూ ఉంటుంది. అక్కడ చేపలు పట్టేవాడు ఉంటాడు, నది ఒడ్డున్నవాడు పుట్టినప్పటి నుంచి చూసింటాడు, ఎన్ని ముత్యం చిప్పులు చూసింటాడు. ఉదయం పూట్ల మళ్ళా సూర్యకిరణాలు మెరుస్తూ ఉంటే కన్నా మళ్ళీ ఇంకోసారి అది సిల్వర్ ఏమో అని చెప్పేసి పోయి తొంగి చూసి వస్తాడు. బామతిలో విచారణ వస్తుంది. ఎందుకు? వాడు చిన్నప్పటి నుంచి అక్కడే పుట్టి పెరిగినాడు, రోజు చూస్తూ ఉంటాడు కదా. అది ముత్యం చిప్పే ఉంటుంది, ముత్యం చిప్పులే ఇట్లా మెరుస్తూ ఉంటాయి, అది సిల్వర్ కాదనే బుద్ధి పుట్టాలి కదా వానికి. బహుశా అది సిల్వరే, ఎవరన్నా ఇక్కడ తిరగడానికి వచ్చి ఎవరన్నా ఆడవాళ్ళ కాలగెజ్జలు కింద పడిపోయినానేమో అని ఇలాంటి బుద్ధి పుట్టి వాడి చేతిలో ప్రవృత్తి కర్మ జరిగిపోయింది కదా. ఎందుకు? కారణం ఏంటి అంటే మన అంతఃకరణంలో పాపం వల్ల ఉన్న అశుద్ధి, మన అంతఃకరణంలో అశుద్ధి ఉన్నప్పుడు ఆ మిథ్యా వస్తువులలో ఉపభోగ సాధనతో బుద్ధిని పుట్టించేస్తుంది, ప్రపంచం వైపు నిన్ను తిప్పేస్తుంది. రెండు విషయాలు, అది ముత్యం చిప్పు అయిండొచ్చు, సిల్వర్ అయిండొచ్చు అన్న బుద్ధిని పుట్టించి కూడా ఇంకా ఆశ, విపరీతంగా ఆసక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి అది సిల్వరే అయిండొచ్చు అని చెప్పేసి నీ చేత ప్రవృత్తి కర్మలు చేపించేస్తుంది. కానీ జ్ఞాననిష్ట పొందిన అలా వ్యక్తికి మాత్రము వాడికి అది నిజమైన సిల్వర్ అయినా కూడా దాన్ని కూడా మిథ్యనే చూసుకుంటాడు. కాబట్టి అసలు ఈ ప్రపంచంలో ఉన్న ఏ ఒక భోగ్య వస్తువు కూడా తన చేత ప్రవృత్తి కర్మలు చేపించేంత సామర్థ్యం ఉండదు. సంపూర్ణంగా అవి ఆ సామర్థ్యాన్ని కోల్పోయి ఉంటాయి. అలాంటి సామర్థ్యము లేదు అంటే ఇంకా ఈ మిథ్యాత్వ నిశ్చయనము పూర్ణంగా కాలేదు, ఏకదేశంలోనే జరిగింది. అన్ని విషయాలలో ఒక్కొక్క విషయాన్ని కూర్చొని నువ్వు ఆలోచించి నువ్వు దాన్ని మిథ్యాత్వ నిశ్చయం చేసుకోలేదు. ఎక్కడెక్కడ నీకు ఉపభోగ సాధనతో బుద్ధి, ఇది అవసరము ప్రయోజనత్వ బుద్ధి, ఇది నాకు ఆనందాన్ని ఇస్తుంది, ఈ భోగము ఇది నాకు సెక్యూరిటీని ఇస్తుంది అనే భావనలు ఎక్కడెక్కడ ఉంటాయో అవన్నీ విచారణ చేసి తొలగించుకోకుండా పోతే నీ చేత కూడా ప్రవృత్తి కర్మలు చేపించేస్తుంది ఈ మాయ. కానీ ఆ జీవన్ముక్త పురుషుడు జనకుడు ఆ స్థితిలో ఉన్నాడు కాబట్టి అతడు నేను ఇప్పుడు శుక్తిగా ముత్యం చిప్పులాగానే ఉన్నాను, కానీ ఆ మెరిసే సిల్వర్ తత్వానికి నేను అసలు ప్రముఖత ఇస్తాలేను. ఈ ప్రపంచమంతా కూడా నాకు అంతే భ్రాంతి, అంతే మిథ్యా రూపంగా కనిపిస్తూ ఉంది. ఇతి జ్ఞానం తతైతస్య న త్యాగో న గ్రహో లయః. ఆ జ్ఞానాన్ని పొందిన తర్వాత ఇంకా ఏదన్నా చేయడానికి క్రియ ఏమీ మిగలలేదు.
అజ్ఞానంలో ఉండాము కాబట్టి మనకు సాధనలు వివేకము, వైరాగ్యము, శమదమాది షట్క సంపత్తులు, ముముక్షుత్వము, శ్రవణమన నిధిధ్యాసనాలు. ఆ సత్యాన్ని తెలుసుకొని అందులో నిలబడితే మాత్రము ఏ క్రియలు చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ రిలాక్స్ అంతే. తూష్ణీం భవ. అంతిమ ఉపదేశం వేదాంతంలో చుప్ రహు, సైలెంట్గా ఉండు. అన్ని ప్రకారాలు మనస వాచ కర్ణ 3 ప్రకారాల్లో కూడా బీ క్వైట్, అంతే. మౌనమే. మౌనానికి మించిన అంతిమ ఉపదేశము వేదాంతంలో ఇంకా లేదు. క్రియలు చేస్తున్నాము, సాధనలు పట్టుకుంటున్నామంటే కూడా సాధనలు కూడా అజ్ఞాన మూలకంగానే ప్రవృత్తమవుతున్నాయి. తెలిసి కూడా మనం ఇప్పుడు ఈ సాధనాలు వదలలేము. ఎందుకంటే దీన్ని వదిలిపెడితే ఇంకా ప్రపంచం వచ్చేస్తుంది. అందుకే శంకరాచార్యులు చెప్పారు, వార్నింగ్ లాగా చెప్పారు దాన్ని. ఎప్పటి వరకు ఆ బ్రహ్మ అనుభవ పర్యంతం పూర్ణంగా నీ స్వరూపంలో ఎప్పటి వరకు నీ నిలబడవో, ఈ మాయకు నువ్వు అవకాశం ఇవ్వకు. మంచి ట్రిక్ ఇచ్చాడు. ఆసుప్తే ఆమృతే కాలం నయేద్ వేదాంత చింతయా దద్యానా అవసరం కించిత్ కామాదినా మనాకపి. అందుకే ఎప్పటి వరకు 18 గంటల సేపు హెచ్చు తక్కువ జాగ్రత్త అవస్థ మేలుకో ఉంటాం. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా వేదాంత విచారంలోనే ఉండాలి. నేను సచ్చిదానంద స్వరూపుననే విషయాన్ని మర్చిపోకూడదు. మన్ను కూడా మనం విచారణ చేసుకున్నాం. చిన్న చిన్న కథలలో, పురాణాల్లో చాలా స్పష్టంగా చెబుతారు. నారదుడే అడుగుతాడు కృష్ణుని, అవును ప్రభు, మమ మాయ దురత్యయ అని అంటావు, నీ మాయ చాలా దుష్కరం అంటావు, ఏంటి నీ మాయ అంటే ఏంటి, నాకు ఇంకా స్పష్టం కాలేదు అని. సంధ్యావందనం చేస్తూ ఉంటారు యమునా నదిలో. సరేలే నారద, సమయం వచ్చినప్పుడు చెప్తాను, ఇప్పుడు సంధ్య చేసి స్నానం చేద్దామంటాడు. ఇంకా అట్లా మునిగి లేసే లోపల వరద వచ్చేస్తుంది. వరద వచ్చేసి నారదుడు కొట్టుకెళ్ళిపోతాడు. కొట్టుకెళ్ళిపోతే కన్నా మధ్యలో, ఆ నది మధ్యలోనే ఒక ద్వీపం ఉంటుంది, చుట్టూ నీళ్ళు, మధ్యలో ఒక రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యంలో ఏమి విచిత్రత అంటే, ఆ రాజ్యంలో ఉన్న రాజు చచ్చిపోయి ఉంటాడు. రాజు చచ్చిపోయిన తర్వాత అక్కడ నియమం ఏంటంటే, ఒక ఏనుగు ఉంటుంది, ఆ ఏనుగు చేతికి పూలారం ఇస్తారు. అది పోయి ఎవరు మెడలో వేస్తే కానీ వాళ్ళే నెక్స్ట్ రాజులు అని. ఇంకా చాలా సుందరమైన రాణి ఉంటుంది, విపరీతమైన భోగ విలాసాలు ఉంటాయి. ఇంకా నారదుడు కొట్టుకొని పోయి ఆ ద్వీపంలోకి పోయేసరికి ఏనుగు వచ్చి ఈయన మెడలోనే హారం వేసేస్తుంది. ఇంకా హారం వేసిన వెంబడే వాళ్ళు ఇంకా జయఘోషాలు అవి ఇవి చేసుకొని ఇంకా ఈయనకి మంచిగా రెడీ చేసి తయారు చేసి రాణి సమేతం మొత్తం రాజ్యం అంతా దొరికిపోయేసరికి ఇంకా గ్యాప్ లేకుండా భోగాలలో మునిగిపోయాడు. 10-15 సంవత్సరాలు అయిపోయినాయి. మళ్ళా అక్కడ ఇంకో నియమం కూడా ఉంటుంది. ఆ దేశంలో రాణి చచ్చిపోతే రాణి చితి మంట పెడతారు కదా, ఆ మంటలోనే రాజును కూడా కుసుని పెట్టేస్తారు. బతికి ఉండంగానే కుసుని పెట్టేస్తారు. ఇంకా అకాల మృత్యు వచ్చేసి రాణి కూడా అలా చచ్చిపోతుంది. ఇంకా చితి పెట్టి మంట పెట్టేసి ఇంకా బలవంతంగా పోయి ఆ చితి మీద చేతులు కాళ్ళు కట్టేసి మరి కుసుని పెడతారు అక్కడ. అప్పుడు కృష్ణ పాహిమం అని అరుస్తాడు. అరిసేటప్పటికి మళ్ళీ లేస్తే అప్పుడు ఇంకా నదిలో మునిగి లేస్తుంటాడు. అంటే కొన్ని క్షణాలలో 15 సంవత్సరాల అనుభూతిని నారదునికి ఇప్పించాడు. అప్పుడు అంటాడు, నువ్వు మాయ అంటే ఏమని అడిగావు కదా, కొట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత భోగాలు సౌలతులు వచ్చేసరికి 15 సంవత్సరాలు నన్ను ఒక్కసారైనా స్మరిస్తావా? గుర్తు కూడా రాలేదు నేను నీకు. నన్ను ఎప్పుడు మరుస్తావో అదే మాయ. అంటే నీ స్వరూపంలో ఆ సాక్షి చైతన్య భావాన్ని నువ్వు మరిచినావా మాయ. దాన్ని మరొకుండా అలర్ట్గా నువ్వు ఎవరన్నా స్వరూపాన్ని బ్రహ్మాకార వృత్తి పెట్టుకొని అలర్ట్గా ఉంటే కన్నా మళ్ళీ ఇదంతా కూడా మిథ్యాత్వ నిశ్చయం అవుతుంది. అంటే మన లోపల ఉన్న ఆ సాక్షి చైతన్యాన్ని మనం మరొకూడదు. భగవంతుని మరిచి ఏ పనిలో ఇన్వాల్వ్ అయిపోయినా కూడా మళ్ళీ అది మాయ, అది మనకు దుఃఖానికి కారణమవుతుంది అని ఇంత సింపుల్గా పురాణాల్లో చెప్పేసిండ్రు. అందుకే అలాంటి స్వరూపాన్ని తెలుసుకున్న తర్వాత మళ్ళీ నీకు ఏ పరిశ్రమలు ఉండవు. ఆలోచించండి, మనము చేస్తున్న ఉద్యోగాల్లో, వ్యాపారులు, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పరాధీన అవస్థలు, ఉద్యోగాలు చేసి ఎంప్లాయీలకు వాళ్ళ కష్టాలు చెబుతూ ఉంటారు. వాళ్ళ మేనేజర్ తిట్టినా తిట్టిపించుకోవాలి, ఏం చేసినా తప్పు లేకపోయినా తిట్టినా తిట్టిపించుకోవాలి. ఏ ఒక్క జీవికి పరాధీనత స్వీకారం లేదు, గులామితత్వం స్వీకారం లేదు. ఎందుకంటే మన స్వభావము సర్వతంత్ర స్వభావం అది.
కాబట్టి మన స్వభావానికి విరుద్ధంగా మనము కానీ ఈ శరీరాన్ని మనం అనుకొని అన్ని చోట్ల దీనత్వాన్ని మనము గ్రహిస్తున్నాము. ఆ దీనత్వం మన స్వభావం కాదు. కాబట్టి ఎప్పటికైనా మనము స్వభావంలోకి తిరిగి రావాలి. కాబట్టి అందుకే శాస్త్రం చెప్తాను, ఈ జన్మే ఇప్పుడే, మళ్ళీ పోస్ట్పోన్ చేసుకోకు. రేపటికి అసలు రూపమే లేదు. ఇప్పుడే నువ్వు యది అవే చేత్ సత్యమస్తి నా చేత్ మహతీ వినష్టి అని కేనోపనిషత్తు చెప్తుంది. ఇప్పుడు తెలుసుకోకుండా పోతే అంతా ఇంత లాసు కాదు, చాలా పెద్ద లాసు. ఎవరికి తెలుసు మళ్ళా నెక్స్ట్ జన్మ ఎలా ఉంటుందని. ఇలాంటి ప్లాట్ఫారం కూడా దొరుకుతుందో లేదు. 850 కోట్ల మంది ఉన్నారు. అసలు ఇలాంటిది మోక్షం అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఆత్యంతిక దుఃఖ నివృత్తి పరమానంద ప్రాప్తి అనే ఒక స్థితిని పొందొచ్చని కానీ చాలామందికి ఐడియా కూడా లేదు, ఊహ కూడా లేదు, వాళ్ళకి వీటిలో ఎంట్రీ కూడా లేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటేనే ఇలాంటి ఒక ప్లాట్ఫారం మనకు దొరుకుతుంది. రామకృష్ణ పరమహంసులు 3 రోజుల్లో శరీరాన్ని వదిలిపెట్టే ముందు ఒక మాట అంటారు, ఈ శరీరం ఇంకొన్ని రోజులు అలాగే కొనసాగింటే ఎంతోమందికి ఆధ్యాత్మిక ప్రవృత్తి కలిగేది. కాకపోతే అది ఈశ్వరీచ్ఛ కాదు. అంటే ఇది లిమిటెడ్ పర్సన్ కోసమే ఉంది, అందరికీ లేదు. ఇది చాలా ఇటువైపు తిరిగిందని. ఎందుకంటే ప్రారబ్ధ వేగం ఎలా ఉంటుందంటే, పూర్వజన్మలో మనము పుణ్యం కన్నా పాపకర్మలు ఎక్కువ చేసింటే అలవాటు అదే ఉంటుంది, మైండ్ సెట్ అదే ఉంటుంది. ఈ జన్మలో కూడా మనకు ఎక్కువ పాపకర్మలు చేయడానికే మనసుకు సహకరిస్తుంది, కానీ పుణ్యకర్మ వైపు తీసుకెళ్ళదు. పూర్వజన్మలో పాపకర్మలు దానికన్నా ఈ జన్మలు ఇంకొంచెం ఎక్కువ అయింది, వచ్చే జన్మలు ఇంకొంచెం ఎక్కువ చేసుకుంటూ అధోగతికి పోతామే. కానీ ఇటు తిరిగి పుణ్య మార్గం వైపు వచ్చి భగవంతుని విచారం చేసుకోవడం అన్నది ఆశ్చర్యం. శంకరాచార్యుల భగవానుల అది ఆ టర్నింగ్ ఎలా అన్న దాని విషయంలో కశ్చిత్ పుణ్యేన కేనచిత్ పుణ్యేన సంహౌ ఐ డోంట్ నో, నాకు తెలియదురా నాయన, ఎలా ఇటు తిరుగుతాదో తెలీదు. ప్రారంభ వేగం చూస్తే అటు కొట్టుకుపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంది, కానీ ఇటువైపు తిరిగేదానికి ఎక్కడా ఏమి కనిపిస్తలేదు కారణం. అది ఎలాంటి పుణ్యమో ఏదో అని. అందుకే దత్తాత్రేయులు అంటారు, అద్వైత వాసన పుంసాం ఈశ్వర కృపాదేవా మహాభయ పరిత్రాణత్వాద్ ముముక్షోహో అని. ఇలాంటి వాసనలు మనకి, ఇలాంటి మనసు బుద్ధితత్వము, 4 సత్సంగాలు జరుగుతుంటే సత్సంగాలు కూర్చొని వినాలి అన్న మంచి మనస్తత్వము, ఇవి అన్ని జన్మలో ఉంటాయి అనుకుంటే కానీ మనం పొరపాటు పడతాం. అందుకే ఈ జన్మలో మనకి భగవంతుడు అలాంటి అద్భుతమైన మనసునిచ్చాడు, అవకాశం ఇచ్చాడు. ఇప్పుడే మనము స్వరూపము ఆ భగవంతుని యథార్థంగా తెలుసుకొని ఆ స్వరూపంలో మనము నిలబడాలి. లేకపోతే కానీ మహతీ వినష్టి అని కేనోపనిషత్తు చెబుతుంది. దాని తర్వాత ఇంకా జనకుడు తన అనుభవాలు చెబుతూ పోతుంటాడు. దీన్ని మనము తర్వాత విచారణ చేద్దాము. ఇప్పుడు ఎవరికన్నా ఏమన్నా సంశయాలు ఉన్నా కూడా కొద్దిగా సంశయాలు మనము డిస్కషన్ చేసుకోవచ్చు. ఒక వైపు ఉండడానికన్నా 2 వైపులు ఉంటే బాగుంటుంది.